ఇప్పుడు డిప్లొమా మీది సెకండ్ ఇయర్లో ఉన్నారు కదా, సెకండ్ ఇయర్లో నీకు టెక్నికల్ ఎలా ఉంది? ఏం పేరు నీ పేరు? వేణుగోపాల్. వేణుగోపాల్, నీకు టెక్నికల్ ఎలా ఉంది? టెక్నికల్ నువ్వు చదవగలుగుతున్నావా? కాదు, టెక్నికల్గా నువ్వు మినిమం అన్నీ చేయగలుగుతున్నావా? మినిమం ఫస్ట్ ఇయర్లో ఎన్ని ఫైనల్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్లో? నీది 82. ఓకే, కొద్దిగా పర్వాలేదు, అర్థమవుతున్నాయి, అన్ని సబ్జెక్ట్స్ అర్థమవుతున్నాయి మినిమం. కాబట్టి మీరు ఏం చేస్తారనంటే ఈ సెట్కే ప్రిపేర్ అవ్వండి ఇద్దరు కూడా. ఓకే, డిప్లొమా తర్వాత జాబ్ని పెట్టుకోకండి. నీది 82%, నీది 82. ఇద్దరు పర్వాలేదు, ఇంజనీరింగ్కి వెళ్ళగలరు. ఇంజనీరింగ్కి మినిమం ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకోగల క్యాపబిలిటీ ఉంది. ఫైనాన్షియల్గా నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంజనీరింగ్ చదవగలరు, పర్వాలేదు. ఓకే, ఫైనాన్షియల్గా ఇంజనీరింగ్ చదువుకోవడానికి ప్రాబ్లం ఏం లేదు. ఇంజనీరింగ్ నేను లేదు చదవకుండా నేను జాబే చేయాలన్నంత నెసెసిటీ ఇంటి దగ్గర లేదు. అలా అయితే ఆ ఆప్షన్ ఉండేటప్పుడు చదువుకోవడమే బెటర్ నీకు. ఓకే, మనకి ఇక్కడ యాక్చువల్గా మన కాలేజీకి ఇక్కడ కంపెనీస్ అంటూ డైరెక్ట్గా ఇక్కడికి రావు. వచ్చిన విజయవాడ కాలేజ్కి అంటే అక్కడ ఏంటంటే క్యాంపస్ ఇక్కడ నుండి వెళ్తాం మనం. ఒకవేళ రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు నీకు అక్కడ జాబ్ ఒకవేళ అవకాశం మనకు పంపించే వాటి అందరిలో వరుసగా రిటర్న్ టెస్ట్ ప్రకారం సెలెక్ట్ అయిన ఆర్డర్లోనే ఒకవేళ నీకు జాబ్ వచ్చిందనుకో, అప్పుడు కూడాను ఇంజనీరింగ్కి వెళ్తేనే బెటర్. ఫైనాన్షియల్గా స్టేటస్ బాగానే ఉంది కాబట్టి. ఓకే అయితే బాయ్. ఓకే మామయ్య, బాయ్. కాబట్టి ఇద్దరు కూడాను డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించకుండా ఇంజనీరింగ్ అనే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అది కూడాను ఇంటర్ చేసి ఇంజనీరింగ్ చేయాలనుకో, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చేసి ఇంజనీరింగ్ చేయాలని అంటే కనీసం మనకి ఇప్పుడు ఇప్పుడు మీకు డిప్లొమా చేసి ఈసెట్తో రాసి వెళ్ళే కాలేజీల్లోని ఇంటర్మీడియట్ చేశారనుకోండి, ఇంటర్మీడియట్లో ఒక 2 ఇయర్స్ చేశారు. 2 ఇయర్స్ చేస్తే శ్రీ చైతన్య నారాయణలో అయితే ఒక 50,000 అలా పే చేసి ఆ తర్వాత అదే కాలేజీకి మీరు వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ మీరు ఫీజు ఎంత ఉంటుంది? ప్రస్తుతం మంచి కాలేజీలో మీరు జాయిన్ అయితే ప్రైవేట్ కాలేజీల్లోనే 70,000 అలా ఫీజు ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ ఫీజు కూడా మీకు ఉండదు, ఎందుకని మీరు సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. ఆ విధంగా మీరు టెక్నికల్గా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం అనేది ఒక విధంగా అడ్వాంటేజియస్. సో జాబ్ అని తీసుకోకుండా మీరు ఇంజనీరింగ్ అనే ప్రిఫర్ చేయండి. అర్థమైందా? దానికోసం ఈ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా వేరే ఏవి ఇంకా పెట్టుకోకుండా ఈ సెట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సెట్ బాగా ప్రిపేర్ అవుతూ ఎప్పటి నుండే ఇంకా వేరే యావిగేషన్ పెట్టుకోకుండా, వేరే యావిగేషన్ అంటే నా ఉద్దేశం ఇంకా ఫిక్స్డ్గా ఈ సెట్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. అదే తర్వాత మీ ప్లాన్గా అనుకొని ఈ సెట్కి మీరు ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలనేది కావాలని అంటే మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సో ఈ సెట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి, ఇంజనీరింగ్లో మంచి సీట్ వస్తుంది. 20-30 లోపలే వచ్చిందనుకోండి, మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. నువ్వు మెకానికలా? సెకండ్ ఇయరే? రైట్, వచ్చే కూర్చో. అవి తీసేలా పర్లేదు, అవి తీసేసి ఆ సిలిండర్ మీద పెట్టాయి. సిలిండర్ మీద పెట్టాయి, పర్వాలేదు. కూర్చోండి, కూర్చోలేదు. రైట్. కాబట్టి నీకు ఎలా అనిపిస్తుంది? డిప్లొమా పర్లేదా? వొకేషనల్ నుండి వచ్చావు కదా, పర్వాలేదు, చదువుకోగలుగుతున్నావా? మళ్ళీ ఈ సబ్జెక్ట్ని మళ్ళీ చదవగలవా? నువ్వు ఇంజనీరింగ్ చదువుకోగలవు, ప్రాబ్లం ఎక్కడ నీకు అనిపించట్లేదు? మన ఎగ్జామ్ బాగానే రాసావా? ప్రాబ్లం ఏం లేదు. నా ఉద్దేశం అదే, ఎప్పుడైనా సరే మేము చదువుకోగలం అని అంటే ఇంజనీరింగ్ చేసుకోవడమే చాలా మంచి ఆప్షన్. ఇంజనీరింగ్ తర్వాత ఎనార్మస్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చదివారా, ఈసీఈ చదివారా, ఏవి చదివారన్నది కంపేర్ చేస్తే డిప్లొమా తర్వాత జాబ్కి ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే మీరు ఒక ఇంజనీర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా. ఒకసారి డిప్లొమా తర్వాత మీరు జాబ్కి వెళ్ళారు అని అంటే, జాబ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంజనీరింగ్ చేసి మీరు ఇంజనీర్ కింద ఉండే డిప్లొమా హోల్డర్ జాబ్కి ఇంజనీర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇంజనీర్ క్యాడర్లో వెళ్ళిన వాడికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, ఇంజనీరింగ్ క్యాడర్లో వెళ్ళిన వాడికి స్టార్టింగే 28 ఎంతో వస్తే, డిప్లొమా క్యాడర్లో వెళ్ళిన వాడికి మ్యాక్సిమం స్టార్టింగే 14-15 వస్తుంది మ్యాక్సిమం. మీ సీనియర్ ఒక అబ్బాయి కూడాను అక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు మెకానికల్, కోటి దగ్గర. తారక్ గాయత్రిలో చదువుకుంటున్నాడు.
40 దగ్గర చేస్తున్నారు, తనకు కూడాను 14,000 ఎంతో ఇస్తున్నారు. అదే ఇంజనీరింగ్ మళ్ళీ మీరు మధ్యలో ఇంజనీరింగ్ చేయాలని అంటే అక్కడ ఉండి పాసిబిలిటీ అవ్వడం కొద్దిగా బాగా కష్టం అవుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ మీరు చదువుకొని మంచి కాలేజీలు ఎక్కడైనా ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఎక్కడైనా ఏదైనా ఒక డిఫరెంట్ ఫీల్డ్స్లో అప్పుడు మీరు జాబ్ తెచ్చుకుంటానంటే ప్రాబ్లం లేదు. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది ఏంటంటే ఏ జాబ్స్ మనం తెచ్చుకోవడానికి ఈజీగా పాసిబుల్ అవుతుంది అని. ఫస్ట్ నుండే డిప్లొమా సబ్జెక్ట్ అక్కడ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీరు టెక్నికలే ప్రిపేర్ అవుతూ ఉన్నారనుకోండి, మీరు గేట్ ఈజీగా రాయొచ్చు. డిప్లొమా మీద పడే జాబులన్నీ కూడా మీరు రాసుకుంటూ ఉండొచ్చు. ఎక్కడ? ఇంజనీరింగ్లో. ఇప్పుడు బీటెక్లో మీరు మెకానికల్కే వెళ్తారు. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు మెకానికల్ చదువుతుంటున్నారు, అలా అదర్ గ్రూప్స్ తీసుకోవడానికి లేదు. అంటే అది కూడా ఏంటంటే సిఎస్సి అలా ఒకవేళ అది కూడా టాప్ మెరిట్లో ఉండి ఆ ఛాన్స్ ఉన్నా సరే మీరు 3 సంవత్సరాలు మెకానికల్ చదివారు కదా, మళ్ళీ 3 సంవత్సరాలు మీరు మెకానికల్ చదివితే బాగుంటుంది తప్ప మళ్ళీ కొత్త సబ్జెక్ట్ వెళ్ళడం అని అంటే మరి మీరు చదివిన దానివల్ల అక్కడ మళ్ళీ అడ్వాంటేజ్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మళ్ళీ మీరు కొత్తగా నేర్చుకోవాలి, కొద్దిగా కష్టం అవుతుంది. సో ఒకవేళ బీటెక్లో మీరు మెకానికల్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎయిదర్ మీరు గేట్ రాసి మంచి పిఎస్యూల్లో అంటే మంచి కంపెనీల్లో గవర్నమెంట్ కంపెనీల్లో జాబ్ తెచ్చుకోవడం, ఆర్ అదర్వైజ్ అక్కడ పడుతున్న నోటిఫికేషన్స్ అన్నీ చాలా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. రైల్వేస్లో పడుతూ ఉంటాయి, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్స్లో పడుతూ ఉంటాయి. మెకానికల్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెకానికల్కి బెనిఫిట్ ఏంటంటే అది బెనిఫిట్ అనమాట. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవి చూసినా మెకానికల్కి ఎక్కువ పోస్టులు ఉంటాయి. ఒక ఈసీకి అన్ని పోస్టులు ఉండవు, ఒక ఎలక్ట్రికల్కి అన్ని పోస్టులు ఉండవు, ఒక సివిల్కి అన్ని పోస్టులు ఉండవు. గవర్నమెంట్ నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా మెకానికల్కే ఇంజనీరింగ్ తర్వాత అయినా డిప్లొమా తర్వాత అయినా జనరల్గా చూసేటప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి ఎక్కువ పోస్టులు ఉంటూ ఉంటాయి. అది ఆ విషయంలో మాత్రం మీరు అలా ట్రై చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీ అవుతుంది. అక్కడ కాంపిటీషన్ ఎంత ఉన్నా సరే ఎప్పటి నుండి ట్రై చేస్తే అదేం పెద్ద కష్టమైన టాస్క్ ఏం కాదు. అక్కడ ఒకసారి మనం ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈజీ అయిపోతుంది. సెకండ్, మీకు అక్కడ కంపెనీలు వచ్చేవి ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, అందులో క్యాంపస్ ఇంటర్వ్యూలు అయితే ఓకే, ఆర్ అదర్వైజ్ మీకు సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. మెకానికల్ మీరు అక్కడికి వెళ్ళి ఇంజనీరింగ్ 60 మంది చదువుకున్న 60 మందిలో అవుట్ ఆఫ్ 60 మెంబర్స్ 49 to 50 మెంబర్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళిపోతారు. ఎందుకని మనకు వచ్చే కంపెనీలన్నీ కూడా సాఫ్ట్వేరే వస్తాయి. మీరు మెకానికల్ చదివినవే వస్తాయి, సివిల్ చదివినవే వస్తాయి, మీరేం చేయరు. కానీ అక్కడ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మీ నుండి మీరు మినిమము ఆలోచించగలిగే క్యాపబిలిటీ ఉన్నట్టయితే అందరికీ మీకు వెళ్ళేటప్పటికి సి ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి అవుతాయి. మీరు మెకానికల్ చదివినా వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో సి ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు మెకానికల్ అయినా సివిల్ అయినా ఉంటుంది. మీకు డిప్లొమాలు ఇక్కడ ఉండదు కానీ ఇంజనీరింగ్లో ఉంటుంది. సో మెకానికల్ ఇంజనీర్లు అయినా వాళ్ళు తీసుకుంటారు. అయితే ఏంటంటే మరి ప్రోగ్రామింగ్ బేసిక్స్ లేనప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేయరు దీంట్లో ఉండేటప్పుడు, అలా అనమాట. సాఫ్ట్వేర్కి వెళ్తారు. అయితే మరి మీరు మెకానికల్ చదివి ఇక్కడ నుండి మళ్ళీ డిప్లొమా నుండి వెళ్ళి అక్కడ మీకు కంప్లీట్గా ఇంకా రిలేటివ్ ఒక్క సబ్జెక్ట్ కూడా కంప్యూటర్స్ ఉండదు. కొన్ని ఈసీఈ వాళ్ళు వెళ్తే వాళ్ళకి 2 సబ్జెక్టులు కంప్యూటర్స్ ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ ఏమి ఉంటాయి, కానీ మీకు ఉండదు. మీకు అలా ప్రోగ్రామింగ్ సైడ్ మీకు మెకానికల్ ఎలా ఉపయోగపడుతుందంటే మేము ఆటో క్యాడ్ ఇవి ఉన్నాయి కదా, వీటిలోనే ఏంటంటే క్యాడ్ క్యామ్ దాంట్లో ఏంటంటే డెవలపింగ్ సెక్షన్లోనే ఆ వెనకాల కోడ్ రాయడానికి మనకి సి ప్రోగ్రామింగ్, జావా ఇవి ఏవైతే కోడింగ్ ఉంటాయో ఆ కోడింగ్ని మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు అక్కడ కోడింగ్ రాయడానికి. ఇప్పుడు అంటే మీకు స్పెసిఫిక్గా మీకు మెకానికల్లో కోడింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయని అంటే మా ఫ్రెండ్స్ కోడింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మెకానికల్ ఇన్ఫోటెక్ అని ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు సియాంటెన్ కంపెనీ అయింది హైదరాబాద్లోనే. అది మెకానికల్ కోడింగ్ దీని మీద ఉంది. గ్యాప్ బ్రో అని బెంగళూరులో ఒక కంపెనీ మెకానికల్ కోడింగ్ మీదే, మెకానికల్ రిలేటెడ్. అది నేను చెప్తుంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కంప్లీట్ సాఫ్ట్వేర్, మెకానికల్కి రిలేషన్ లేదు, ప్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి. సెకండ్ నేను చెప్తుంది మెకానికల్కి సంబంధించిన కోడింగ్, మెకానికలే దానికి సంబంధించిన కోడింగ్ అవి ఉన్నాయి. ఈ రెండింటికంటే ఈ రెండు చేస్తే ఏంటంటే ఓకే, బట్ ఫస్ట్ది మీ ప్యూర్ కోర్ చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. అర్థమైందా?
కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు లెవెల్ ఇక్కడ నుండి మీరు ప్రిపేర్ అవ్వగలిగేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏది పెట్టుకుని ప్రిపేర్ అయితే బెటర్ అంటే ఈసెట్ అనుకుని ప్రిపేర్ అయితేనే బెటర్. దాంట్లో కూడాను మీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇప్పటి నుండి మీకు ఇంకా 1 year టైం ఉంది. 1 year 1.5 year నుంచి మించు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 100 మార్క్స్కి వస్తాయి. మిగతావన్నీ కూడా 100 మార్క్స్ వస్తాయి. మీ ఈసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా, ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ అనేది ఒకవేళ 1000 వచ్చేసింది అనుకోండి, మీ పర్సంటేజ్ 90 వచ్చినా అది ఉపయోగపడదు. ఇప్పుడు మీ పాలిసెట్ ర్యాంక్కి మీ పర్సంటేజ్కి ఇక్కడ ఏం ఉపయోగపడలేదు, అంతే కదా. సో మీ డిప్లొమా పర్సంటేజ్ అనేది అక్కడ కనీసం మీకు అసలు ఏమీ ఉపయోగపడదు. అక్కడ ఉపయోగపడేదంతా కూడా మీరు అక్కడ రాసే 3 గంటల ఎగ్జామ్ మాత్రం మీకు ఉపయోగపడుతుంది. ఈసెట్ ర్యాంక్ మాత్రం మీకు ఉపయోగపడుతుంది. మీ ఓరియంటేషన్ అంతా ఈసెట్లోనే ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్స్కి ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్స్కి ఎక్కడ నేను ప్రిపేర్ అవ్వద్దని చెప్పట్లేదు. వీటిలో ప్రిపేర్ అవుతూనే ఎప్పటి నుండే మీరు లాస్ట్ ఈసెట్ డే వరకు ఈసెట్కి ప్రిపేర్ అయితే ఒక్క ఈసెట్కే మీరు చదువుతున్నట్టు కాదు. మీరు చదువుతుంది ఓన్లీ ఈసెట్కి కాదు, మీరు చదువుతుంది ఈసెట్కి, దాంతోపాటుగా ఇంజనీరింగ్కి. ఎందుకని ఇంజనీరింగ్లో మీకు ఇవే కోర్ సబ్జెక్టులు రిపీట్ అవుతాయి. మెకానికల్ కోర్ సబ్జెక్టులే రిపీట్ అవుతాయి. మళ్ళీ థర్డ్ వన్ ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఇంజనీరింగ్ తర్వాత మీకు ఇంజనీరింగ్లో ఉండే డిప్లొమా ఎగ్జామ్స్ రాయాలని ఏవి రాయాలన్నా ఇవే సబ్జెక్ట్ ఉంటుంది. మళ్ళీ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మీరు నేర్చుకునే కోర్ సబ్జెక్ట్ అనేది లాంగ్ రన్లో మీకు ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ కోసం ఇక్కడ చదివేటప్పుడు ఒక 100 మార్క్స్ మీకు ఇక్కడికి 100కి 90 వచ్చాయి అనుకోండి, 90 వచ్చాయి అనుకుందాం. 100కి 10th ఎన్ని వచ్చాయి నీకు? 9.3. సోషల్ స్టడీస్ ఎన్ని వచ్చాయి? సోషల్ స్టడీస్ 10 వచ్చాయి. వెరీ గుడ్. ఇప్పుడు సోషల్ స్టడీస్లో మనం క్వశ్చన్లు మామూలుగా ఇచ్చి ఇప్పుడు మనం ఎగ్జామ్ పెట్టామనుకో, రేపు సడన్గా మళ్ళీ 10 వస్తాయి, నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఇప్పటి వరకు అలా చదువుకున్నాం, అది వెల్ అండ్ గుడ్. ఎప్పటి వరకు? 10th క్లాస్ వరకు కూడా. టెక్నికల్ ఎడ్యుకేషన్ అలా ఉండదు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారనంటే ఇట్ ఈస్ బియాండ్ మార్క్స్ నువ్వు తెచ్చుకోవడం మంచిది, 10 points తెచ్చుకోవడం మంచిదే. దాంతోపాటుగా ఈ పాయింట్ అనేది నీకు 3 years తర్వాత కూడా నువ్వు రాసి రేపు నీకు ఎగ్జామ్ ఉంటుంది, ఏదో ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు నువ్వు అదే విధంగా నువ్వు సోషల్ స్టడీస్ నువ్వు చెప్పినట్టుగానే ఓకే నేను రాయలేను అని నువ్వు రేపు ఎల్లుండే ఎగ్జామ్కి ఆ 2 daysలో నువ్వు చదివి మొత్తం రాయగలిగేటట్టుగానే కాంపిటీషన్ ఉంటుంది. అప్పుడు 2 విధాల వ్యక్తులు మాత్రమే ఆ కాంపిటీషన్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. ఎవరు? అప్పుడు వదిలేసినా సరే ఇప్పుడు సోషల్ స్టడీస్ ఇప్పుడు నాకు ఒక్క 3 గంటల టైం ఇచ్చినా నేను రాయగలను అన్నవాళ్ళు, అంత తరువుగా అప్పుడు రివిజన్ చేసి ఉన్నవాళ్ళు మొదటి వాళ్ళు. రెండో వాళ్ళు అప్పటికి అంతకుముందు దానికి సంబంధం లేకపోయినా ఆ 3 గంటలు ఎంటైర్గా చదవని వాళ్ళు. ఆ 3 గంటలు ఎంటైర్గా అప్పటికప్పుడు చదవగలం అనేది ఇంపాసిబుల్. అంతే. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, ఒకటి రాస్తూ ఉంటాం, త్రూ అవ్వం. ఎందుకని? ఎగ్జామ్లు అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చి రిలీజ్ ఉండేటప్పటికి ఎంత టైం ఉంటుంది? 15 రోజులు 20 రోజులు టైం ఉంటుంది. మీరు డిప్లొమాలో 3 సంవత్సరాల్లో చదివిన సబ్జెక్టు 15 రోజుల్లో మీరు మొత్తం అన్నీ కలిపి రాయాలని అంటే ఏదో మీరు లైట్గా అలా తీసుకుని వెళ్తూ ఉంటారు, అంతేనే కదా. మీ మిడ్కే లేకపోతే మీ సెమిస్టర్కే మీ మామూలు 15 రోజులు అలాంటి మొత్తం సబ్జెక్ట్ అని అంటే మీద మీరు చదువుకొని వెళ్తారు. అది ఆ కాంపిటీషన్కి సరిపోదు. లక్షల మంది రాస్తారు, అర్థమైందా? లక్షల మంది రాస్తారు. కానీ యావరేజ్ స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో త్రూ అవ్వగలడు. ఎప్పుడు త్రూ అవుతాడు? ఫస్ట్ నుండి కూడాను లాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్లొమా అయ్యే తర్వాత నాకు ఉపయోగపడేది ఈ ఈసెట్ ఎగ్జామ్ మాత్రమే. ఈసెట్ ఎగ్జామ్లో వెళ్ళేటట్టుకి ఇది అవ్వాలని అంటే ఈరోజు నేను చదువుతున్న టాపిక్ అనేది అప్పటికి గుర్తుండాలి. ఈరోజు చదువుతున్న టాపిక్ అనేది అప్పటికి గుర్తుండాలి. ఈరోజు చదువుతున్న టాపిక్ అప్పటికి, ఇప్పుడు ఎగ్జామ్ అనుకోండి, రేపు సెమిస్టర్ ఎగ్జామ్ అనుకోండి, ఒకసారి తిప్పేసి చదువుతారు, రివైజ్ చేస్తారు, ఈ సెమిస్టర్లోనే చదువుతుంటారు. 3 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఎగ్జామ్ ముందు మీరు అన్ని సబ్జెక్టులు ఇంతవరకు వచ్చినవన్నీ చదవాలి. అది చదివేది కూడా నేను పాస్ అవ్వడానికి చదవడం వేరు, జాబ్ తెచ్చుకోవడానికి ఆ రీసెట్లో మంచి ర్యాంక్ రావడానికి చదవడం వేరు. అర్థమైందా? మీరు ఒక బుక్ అంతా చదివితే అందులో 5 క్వశ్చన్లే రావచ్చు. మళ్ళీ 5 క్వశ్చన్లు మీరు చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చెప్పలేము. అందుకనే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎప్పటి నుండే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలనంటే మేము చదివేటప్పుడు ఎప్పటి నుండే ఆ ఫైనల్ ఎగ్జామ్ కోసమే మేము చదువుతున్నాము, ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతున్నాము. ఒక సబ్జెక్ట్ చదువుతుండేటప్పుడు కూడా ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతున్నాము అనేటట్టుకు ఎప్పటి నుండే ఉండాలి.
ఇప్పటి వరకు అయిన సబ్జెక్టులన్నీ కూడాను ఎలా చదవాలో కొన్ని పక్కన పెడితే ఇప్పుడు అవుతున్న సబ్జెక్టులు చదివేటప్పుడే ఒక్కొక్క చాప్టర్ నుండి కూడాను ఒక నోట్బుక్ తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్లు ఎందుకు రాసుకోవడం అని అంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడక్కర్లేదు. సెమిస్టర్ అయిపోయిన తర్వాత కూడాను ఆ పాయింట్లు మీ దగ్గర ఉంటాయి కదా, అవి రోజు రివైజ్ చేస్తూ వెళ్తూ ఉన్నారనుకోండి, తప్పకుండా మీకు అది ఎక్కడ ఉపయోగపడకుండా పోదు. అంతేనా? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుంది? తెలుగు అంతేనా? నేను చైనీస్లో మాట్లాడాను అనుకో, మీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాలేదు? మీరు నేర్చుకోలేదు. కొన్ని నేను మాట్లాడేది రోజు మీరేం పదాలు ఏమైనా 100 సార్లు 1000 సార్లు చదువుతున్నారా? అయినా ఎందుకు గుర్తుంది మీకు? ఫెమిలియర్ అయ్యారు, మీలో భాగం అయింది. అంతేనా కాదా? మీరేమైనా రోజు దానికోసం ఓకే ఈ సెంటెన్స్ కొత్తగా ఉపయోగించారు, ఎలాంటి అంటే కొత్త సెంటెన్స్లు వస్తూ ఉంటాయి కదా, ఈ సెంటెన్స్లు నేను ఎప్పుడు చదువుకోలేదని మళ్ళీ రిపీటెడ్గా చదువుతూ ఉన్నారా? టెక్నికల్ ఎడ్యుకేషన్లో అలా కోరుకుంటారనమాట. దీనికి మీరు యావరేజ్ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు తెలుగు కొంతమంది స్లోగా నేర్చుకోవచ్చు, ఫాస్ట్గా ఇప్పుడు అందరూ ముగ్గురికి నేను చెప్పేది అర్థమవుతుంది కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇదే కోరుకుంటారు. లైట్ ఆన్ చేయమన్నాం, ఎవరు కొత్త వ్యక్తి వచ్చారనుకోండి, చూస్తారు లైట్ ఆన్ చేయాలంటే లైట్ అదిగా చూపించాము లైట్ అని. ఆన్ చేయాలంటే స్విచ్ వేయాలని సంగతి తెలియకపోవచ్చు ఎవరికి? కొత్త వ్యక్తికి. అంతేనా? తెలిసిన తర్వాత మీ ముగ్గురు ఒకేలా ఆన్ చేస్తారా? ఇప్పుడు ఒక్కసారి తెలిసిన తర్వాత ముగ్గురు ఒకేలా ఆన్ చేస్తారు. టెక్నికల్ ఎడ్యుకేషన్ బెనిఫిట్ అది. ఎంత డల్ స్టూడెంట్ అయినానో విషయం తెలిసిన తర్వాత వాడిని కూర్చొని వాడిని రాయమని ప్రెజెంటేషన్లో ఎక్సలెంట్గా ఏవో ఇది పాయింట్లు రాయలేకపోవచ్చేమో అని ఆబ్జెక్టివ్ బిట్టిచ్చి ఏబిసిడి ఇది ఈ పాయింట్ ఏంటంటే అది చెప్పగలరు. స్విచ్ ఆన్ చేయమనంటే స్విచ్ ఆన్ చేయమని రాయలేకపోవచ్చేమో ఎక్సలెంట్గా. స్విచ్ ఆన్ చేయాలంటే ఇలా మనం ఫింగర్ని ప్రెస్ చేయాలి, అప్పుడు ఆన్ చేయాలి. బట్ ఏంటంటే వాడికి విషయం తెలుసు స్విచ్ ఎలా ఆన్ చేయాలి. డిప్లొమా అది కోరుకుంటుంది. డిప్లొమా ఎడ్యుకేషన్లో మనం మిగిలిన వాటిలాగా ఏంటంటే జీనియస్లుగా ఉండాల్సిన అవసరం లేదు. విషయం ప్రాక్టికల్గా చేస్తాం, తెలుసుకుంటాం. తెలిసిన తర్వాత ఎవడైనా ఒకటే. అర్థమైందా? ఇప్పుడు అలాగా మీ సబ్జెక్ట్ని కూడాను మనం ఒక థింగ్ని ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో తెలుసుకున్న తర్వాత అది మీకు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మీకు ఇది రావడానికి ఎంతో టైం పట్టి ఉంటుంది. అంతేనా? చైనీస్ ఈరోజు మీకు చెప్పామనుకోండి, చిన్నగా ఏదైనా రేపటికల్లా మీరు నేర్చుకోగలరా? కష్టం. టైం పడుతుందా పట్టదా? ఏ లాంగ్వేజ్ అని టైం పడుతుందా పట్టదా? ఇప్పుడు మీరు వెళ్ళి మిగతా స్టేట్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు చెప్తుంటే తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకని? తెలుగులో ఎక్కువ లెటర్స్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్? 56 లెటర్స్ ఉన్నాయి. 56 లెటర్స్ ఉన్నాయా లేవా? ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. బట్ అక్కడ నుండి వాళ్ళు వచ్చి తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం. వాళ్ళు చూడండి ఎంత టైం పడుతుంది. తెలుగు అనేది అంత కష్టమైన లాంగ్వేజ్, దాన్నే మీరు నేర్చుకున్నారు. అంతేనా కాదా? ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చినా సరే మీరు పక్కన కూర్చునేటప్పుడు మీరు తెలుగులో ఫాస్ట్గా మాట్లాడుతుంటారా, తను ఫాస్ట్గా మాట్లాడుతుంటాడా? ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి? నేర్చుకున్నారు. ఎబిలిటీ మీలో ఉంది, ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. ఆవిడ ఎంత జీనియస్ అయినా అవనేమండి, ఎంత జీనియస్ అయినా నోబెల్ సైంటిస్ట్ అయినా పిలిచి పక్కన పెట్టినా వాడిని తెలుగు నేర్చుకోమన్నాను, పక్కన మీరే మాట్లాడుతున్నారు. ఎందుకని? నేర్చుకున్నారు. అంతే కదా. ఎంత జీనియస్ అయినా మీరు నేర్చుకున్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. అలా ఏంటంటే మీ ఈసెట్ ప్రిపరేషన్ మీద ఎప్పుడైతే ఈసెట్కి చదవడం అనేది తెలుగు నేర్చుకోవడం కంటే పెద్ద కష్టం కాదు. ఈసెట్కి ప్రిపేర్ అయ్యి ఒక 20-30 ర్యాంక్ లోపల ఉండడం అనేది వీటికంటే పెద్ద కష్టం కాదు. అయితే మనకు తెలియకుండా అన్కాన్షియస్గా మనం చేసేది, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనం సహకరించింది. ఏం మాట్లాడాలన్నా దీంతోనే మాట్లాడేవాళ్ళం. దానివల్ల మనకి ఇదేమైంది? ఈజీ అయిపోయింది. అంతేనా కాదా? అలా కాకుండా నేర్చుకున్న తర్వాత దాన్ని వదిలేశారనుకోండి, మర్చిపోరా? మీరు డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు రిపీటెడ్గా రివిజన్ చేస్తేనే అవి మీకు గుర్తుంటాయి. రిపీటెడ్గా రివిజన్ చేయనంత వరకు అవి మీకు వెంటనే మీరు అనుకున్న వెంటనే రావాలంటే రావు. ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం జరిగింది చెప్పాలన్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఏదో ఇన్సిడెంట్ని,
ఈరోజు వెంటనే గుర్తు రాకపోవచ్చు, ఒక 2 నిమిషాల తర్వాత నీకు ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్తే గుర్తు రావచ్చు. మళ్ళీ వెంటనే ఒక 1 అవర్ తర్వాత మీ రూమ్కి వెళ్ళారు, ఆ ఇన్సిడెంట్ గురించి ఎవరు గుర్తు చేశారనుకో వెంటనే గుర్తు వస్తుంది. ఎందుకని? ఇప్పుడే మీ మెమరీలో వెళ్ళి అది పైకి వచ్చింది. అంతేనా కాదా? ఎవరు గుర్తు చేశారు దాని మీద గంట సేపు మీరు మాట్లాడుకున్నారు, ఆ ఇన్సిడెంట్ అన్నీ గుర్తు తెచ్చుకొని అవి పైన ఉంటాయి మీ మెమరీలో వెళ్ళి. అలానే ఈ సెట్ ప్రిపరేషన్లో ఎంత మీరు చదివినా అప్పటికి వెళ్ళేటప్పటికి అప్పుడు రాసేటప్పటికి ఈ లేయర్లు అవన్నీ అప్మోస్ట్ లేయర్లో పెట్టగలిగితే మీకు ఏంటంటే మంచి ర్యాంక్ వస్తుంది. ఒక ఈ సెట్కి ఇది ఉపయోగపడదు. ఏ ఎగ్జామ్ 2 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, అందరూ బుక్లు ఇన్ని బుక్లు ఉంటాయి, ఏం చదవాలో అర్థం కాదు. కానీ మీకు అవన్నీ 5 లేయర్లోనూ ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళి క్రాక్ చేయగలుగుతారు ఎగ్జామ్ ఏదైనా. అర్థమైందా? దానికి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇదేమైనా డౌట్ ఉందా? మీరు ఎవరైనా ఒకవేళ ఈ సెట్టే ముగ్గురు అనుకుంటే అప్పుడు ఈ సెట్ గురించి చెప్పండి. ముగ్గురు ఈ సెట్కే ప్రిపేర్ అవుతున్నారు, అంతే కదా? జాబ్ ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటున్నావు. నువ్వేం జాబ్ అనుకుంటున్నావా? ఒకవేళ జాబ్ అనుకున్నా, టెక్నికల్ జాబ్ అనుకున్నా, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ సెట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్టయితే, ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్ళాలన్నా మీ సీనియర్స్ వెళ్ళారు ఈసీఈ వాళ్ళు, అక్కడికి వెళ్తే మన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? 15 మంది వెళ్ళారు. ఆ 15 మందిలో ముగ్గురు నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు అనుకుంటా. ఇంటర్వ్యూ నుండి ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయింది ఒక్కడే. ఆ ఒక్కడిని కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి తర్వాత 2 రోజుల తర్వాత పిలుస్తూ ఉన్నారంటే ఇప్పుడు పిల్లలేదు అంటే వాడు ఇంక సెలెక్ట్ అవ్వలేదు. 25 మంది వెళ్ళిన 700 మందిలో వాళ్ళకి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఇవన్నీ పెట్టారు. బయట కాంపిటీషన్ అంత ఉంది. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు టాపర్స్ కూడా వెళ్ళారు మన వాళ్ళు. 971 వచ్చింది అమ్మాయికి లాస్ట్ టైం. చెప్తున్నాను అలా ఉంటుంది. కానీ ఇక్కడ యావరేజ్ స్టూడెంట్ అయినా స్కోర్ చేయగలగాలని అంటే మీకు ఆ ట్రిక్ తెలియాలి. ట్రిక్ ఏంటంటే ఎప్పటి నుండి అది చదువుకోవాలి. అంటే మీకు ఇంకా చదువుకోవడానికి ఎంత టైం ఉంది? 1.5 year. 1.5 year ఉందా లేదా? 1.5 year ఉంది. ఈ 1.5 yearలో మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడాను మీరు చదువుతుంది ఈ సెట్ కోసం కాదు. దేనికోసం మీరు చదువుతున్నారు? మీ లైఫ్ కోసం మీరు చదువుతున్నారు. ఎందుకని? ఇప్పటి నుండి మీరు స్టార్ట్ చేసేదే రేపు మీకు జాబ్ ఇస్తుంది. అంతేనా కాదా? ఇప్పటి నుండి ఇదే డైరెక్ట్గా, ఇంకా వేరేది కాదు. ఇప్పటి నుండి ఈ టెక్నికల్ నాలెడ్జే మీకు రేపు జాబ్ ఇస్తుంది. ఈ టెక్నికల్ నాలెడ్జే రేపు మీకు ఫుడ్ పెడుతుంది. అంతేనా కాదా? ఇది మీకు సెటిల్ అయ్యేటట్టు చేస్తుంది. మీరు అందుకు చదువుతున్నారు. అంతేనా కాదా? సో ఇప్పుడు చదివేదే మీకు డైరెక్ట్గా అక్కడ ఉపయోగపడుతుంది. ఎలా డైరెక్ట్గా అక్కడ ఉపయోగపడుతుంది? ఇప్పుడు చదివేదే ఇంజనీరింగ్లో ఉంటుంది. ఇప్పుడు చదివే దాంతోనే మీరు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు చదివేదే మీకు గేట్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడే మీరు కరెక్ట్గా చదువుకోలేదనుకోండి, అక్కడికి వెళ్ళి చాలా కష్టం అవుతుంది. అక్కడ కానీ ఇంకా ఇక్కడ వదిలేస్తే అక్కడ చాలా కష్టపడాలి. అక్కడ చాలా కష్టపడకపోతే ఇంక బయటకు వచ్చిన తర్వాత మీకు చాలా కష్టం. అర్థమైందా? బయటకు వచ్చిన తర్వాత మామూలుగా ఇంకా మీరు ఉండేటప్పుడు అందరూ అడుగుతుంటారు జాబ్. ఈ సెట్ ఈరోజు స్టార్ట్ చేశారు ఎంతవరకు ప్రిపరేషన్ ఎవరైనా? బుక్స్ తీసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్స్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సెమిస్టర్కి మీరు చదువుతారు, ఇక్కడ ఏవో చేస్తారు, లేకపోతే ఇంకేదో యాక్టివిటీలో మీరు ఉంటారు. ఒక ఇయర్ అయిన తర్వాత ఇవేవి మీకు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇవేవి గుర్తుండవు. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈసెట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవేవి మీకు గుర్తుండవు. డిప్లొమాలో మీకు తెచ్చుకున్న టోటల్లో ఇవి పర్సంటేజ్ కానీ, టోటల్ మీరు చేసిన యాక్టివిటీస్ ఇవన్నింటికంటే అప్పుడు మీకు ఫైనల్లో గుర్తుండేది ఏంటంటే మీ ఈసెట్ ర్యాంకే గుర్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎడ్యుకేషన్తో పాటు జాబ్ అంత రిక్వైర్మెంట్ అవుతుందన్నమాట. సో ఇంజనీరింగ్ మీరు తెచ్చుకునే మంచి ర్యాంక్ అనేది మంచి కాలేజీలో మీకు చేరడానికి పాసిబిలిటీ ఇస్తుంది. ఒక్క మంచి కాలేజీలో చేరడమే కాదు, మంచి కాలేజీలో చేరడంతో ఇవ్వకపోవచ్చు. ఏవి? మ్యాథ్స్, ఫిజిక్స్,
వాటి పని ఇక్కడే అయిపోతుంది. కానీ మిగతా 100 మార్కులు చదువుతున్నారు కదా, అవి ఎక్కడ ఉపయోగపడుతుంది? మీ బీటెక్లో ఉపయోగపడుతుంది. రేపు ఎగ్జామ్ రాయండి అని అంటే మీరు సెమిస్టర్లో అక్కడ ఇంజనీరింగ్లో ఇంత ఇలా చదువుతూ ఉండు, రేపు మీకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉండొచ్చు. ఈ రోజైనా మీరు ధైర్యంగా వెళ్ళి మీరు డిప్లొమా ఎగ్జామ్ రాయడానికైనా ఉండొచ్చు. ఎప్పుడు అది పాసిబుల్ అవుతుంది? ముందే చదువుకొని ఉంటే. లేకపోతే అవతల అది చదువుకోవాలి, కష్టం. అంతేనా కాదా? వన్స్ రిలీవ్ అయితే ఇంకా కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. ఫైనల్ ఇయర్లో మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫైనల్ ఇయర్లో. అందుకని అక్కడ ఇంజనీరింగ్లో ఇప్పటికైతే ఇంజనీరింగ్ తర్వాత ఆపర్చునిటీస్ మీద కాన్సన్ట్రేషన్ వదిలేయండి. ఎందుకంటే ఇంజనీరింగ్ ఎలాగ చదవాలి, అప్పుడు తర్వాత దాని గురించి ప్లాన్ చేయాలి. ఆ ఇంజనీరింగ్ తర్వాత వచ్చే ఆపర్చునిటీస్కి ఇప్పుడు ఏంటంటే మీరు చదివే నాలెడ్జ్, మీరు చదివేది ఉపయోగపడుతుంది కంపల్సరీగా. దానికి మీరు ఏం చేస్తారనంటే, నేను ఆల్రెడీ అప్పుడు చెప్పినట్టున్నాను, ఒకసారి ఈసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పినట్టున్నాను. నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను అంతే. మీరు నేర్చుకునేది ఏది కూడా ఈరోజు చదివితే 6 నెలల తర్వాత నాకు గుర్తు రావాలి అని అంటే దట్ విల్ బీ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్. మామూలుగా చదువుతుంటే 2 సందర్భాల్లో అది గుర్తుంటుంది. ఒకటి, అది మీరు ఈ 6 నెలల్లో చదవలేదు అయినా అది మీకు గుర్తుందనంటే మీరు ఎంతో ఇంట్రెస్ట్గా దాన్ని చదివైనా ఉండాలి, లేదా వినైనా దాని గురించి ఉండాలి. ఎంతో ఇంట్రెస్ట్గా, డీప్ ఇంట్రెస్ట్గా, ఎంతో ఇంట్రెస్ట్గా అది ఆ థింగ్ అనేది వినడం వల్ల మీకు అది గుర్తుండాలి. ఆ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మీరు దాన్ని మీలో పార్ట్ చేసుకున్నారు. మీకు ఒకసారి మనం చెప్పాం ఏంటని, ఇన్వర్టర్ అక్కడ ఏదో ఉందనుకోండి. ఇన్వర్టర్ ఏంటంటే జస్ట్ ఇలా స్విచ్ ఆపేటప్పుడు చెప్పాను, అలా వైరు ముట్టుకుంటే షాక్ కొడుతుంది అని. 6 నెలల తర్వాత అయినా మీకు ఎందుకని ఆ థింగ్ అనేది మీరు విన్నది నార్మల్ విషయం కాదు, మీరు విన్నది కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా గుర్తుంటుంది. దాని పేరు అది ఇన్వర్టర్ అదని. బట్ దాని కంపెనీ పేరు మీకు గుర్తుండకపోవచ్చు. 6 నెలల తర్వాత అలా విషయం మీకు గుర్తుంటుంది. అలా ఇంట్రెస్ట్తో విన్నవి ఒకసారి విన్నా మీకు గుర్తుండిపోతాయి. లేదు అయినా గుర్తుంది అని అంటే మీరు దాన్ని ఎన్నోసార్లు రివిజన్ చేసి ఉండాలి. ఆ విషయాన్ని మీరు ఒక 3-4 సార్లు చదివి ఉండాలి. ఈ 2 విధాలుగా కూడా గుర్తుంటుంది. మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు నీకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది క్రికెటా? మామూలుగా ఏమైనా మూవీస్ చూస్తావా నువ్వు? రీసెంట్గా చూసిన మూవీ ఏంటి? దంగల్ మూవీ తెలుగే ఏంటి? ఇక్కడ మన శ్రీదేవికి వచ్చింది. అందులో చూసావు? ఇప్పుడు నేను ఆ అబ్బాయికి దంగల్ స్టోరీ మొత్తం చెప్పమన్నాను. అబ్బాయికి చెప్పమన్నాను అనుకో, ఆ అబ్బాయి ఎంతసేపులో చెప్పగలడు? 2.5 గంటలు అయితే కంపల్సరీగా చెప్పలేడు. చెప్పలేడా? అప్పుడు నేను అనలైజ్ చేస్తే 2.5 గంటలు ఎందుకు చెప్పలేకపోయాడు అని ఆలోచిస్తే ఆ అబ్బాయికి కూడా నేనేం చేశాను, ఈసారి నువ్వు మళ్ళీ చూసిరా అని చెప్పాను. ఈసారి ఇంతకుముందు చెప్పగలిగిన టైం కంటే ఎక్కువ చెప్పగలుగుతాడు, అది మాత్రం నిజం. ఈసారి కూడా 2.5 గంటలు చెప్పలేడు. ఎంతో మూవీ మీద ఎంతో తనకేంటంటే దాని మీద విశ్లేషణ చిన్నప్పటి నుండి చేస్తున్న వాడికైతే అది పాసిబుల్ అవుతుందేమో, కానీ 2.5 గంటలు 2 గంటలు చెప్పడం అబ్బాయి పావు గంట 20 నిమిషాల్లో చెప్పిన వాడు మహా అయితే ఒక అరగంటలో చెప్పడం. 5 సార్లు చూడమన్నాం. ఈసారి ఏమవుతుంది, 1 గంట పూర్తిగా ప్రతి సన్నివేశం టు సన్నివేశం తను ఎక్కడ మిస్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10 సార్లు చూడమనండి. ఈసారి ఏమవుతుంది, సీన్ టు సీన్ మనం చెప్పేటప్పటికి గుర్తుంటుంది. అది పాసిబిలిటీ అవుతుంది. అది మరి ఒక్కసారి చూసేటప్పుడు ఎందుకు మొత్తం దాన్ని చెప్పలేకపోయాడు? ఇప్పుడు 10 సార్లు చూసేటప్పుడు ఎందుకు దాన్ని చెప్పగలిగాడు? రివిజన్ చేశాడు. అంతేనా కాదా? రివిజన్ 10 సార్లు చేసేటప్పటికి అదేంటంటే సేమ్ దాన్ని రిపీటెడ్ చేస్తుండేటప్పుడు నీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇది జరిగింది మొత్తం అంతా వచ్చేటప్పుడు ఐడియా వచ్చేస్తుంది. లేదు, ఒక్కసారి చూసాను 2.5 గంటల్లో కొంత పార్టే నువ్వు చెప్పగలిగావు అంటే అది నీకు బాగా నచ్చిన పార్ట్. నువ్వు చెప్పిన 20 నిమిషాలు ఇంకొకటి చెప్పలేకపోవచ్చు. వాడిని పిలిచి ఆ మూవీ గురించి చెప్పమంటే వాడు ఒక 20 నిమిషాలు చెప్తాడు, కానీ నువ్వు చెప్పిన పాయింట్లు వాడు చెప్పకపోవచ్చు. ఎందుకని? అది వాడు తీసుకున్నది. ఒక పాయింట్ చూస్తాడు, వాడు యాంగిల్లో చూస్తాడు, ఈ సీన్ అనేది నాకు రిలేటెడ్గా ఉంది, ఆ సీన్ వాడు గుర్తుండిపోతుంది. ఎందుకని వాడికి ఎక్కడో లైఫ్లో దానికి రిలేటెడ్గా ఎక్కడో పాయింట్ కనిపిస్తుంది. లేకపోతే ఇది చాలా బాగుంది అని అనుకుంటాడు వాడు.
అంతేనా కాదా? ఈ ఎమోషనల్ సీన్ చాలా బాగుంది అని అనుకుంటాడు ఒకడు. ఇంకోడు ఈ మనకేంటంటే ఈ కామెడీ డైలాగ్ బాగుంది అని ఒకడు అనుకుంటాడు. వాడికి అది సింక్ అవుతుంది, వాడు వెంటనే అది చెప్పగలుగుతాడు. ఇంకోటి చెప్పగలుగుతాడు. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్స్. అందరూ ఒకేలా ఉంటే అందరూ ఒకేలా వచ్చేటప్పుడు ఒకేలా స్టార్ట్ చేయాలి, వాటి గురించి ఒకేలా చెప్పాలి. అందరూ ఒకేలా చెప్తున్నారా? వాటికి మార్కులు వేసినా అందరికీ ఒకే మార్కులు రావు. వస్తాయా రావా? ఎవడు ఎక్కువ రాయగలిగితే వాడికి ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ అందరూ నలుగురు చూశారు మూవీని, అంతేనా కాదా? నలుగురు 2.5 గంటల్లోనే చూశారు. కానీ ఒకడు మాత్రం ఎందుకు ఎక్కువసేపు రాయగలిగాడు? వాడు ఎంతో ఇంట్రెస్ట్గా వాడు పే చేసి దాని గురించి ఎంతో అనాలిసిస్ చేసి పాయింట్ని రాయగలిగాడు. మూవీలో అయిన ఎంత మనం మూవీ క్రిటిక్స్ వాళ్ళు చూసినట్టయితే వాళ్ళు వెనకుండే బ్యాక్గ్రౌండ్ ఈవెన్ లొకేషన్స్తో పాటుగా ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ చిన్న మిస్టేక్స్ ఉందని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. అంటే ఏంటి? వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది దాని మీద, అంతేనే కదా? మనం మామూలుగా వచ్చేటప్పుడు మామూలు లొకేషన్స్ మామూలుగా చూస్తూ ఉంటాం. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ఈవెన్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఎడిటింగ్లో ఈ మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేసేస్తూ ఉంటారు. మనం మామూలుగా వచ్చేటప్పుడు మన స్టోరీ మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. బట్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ మిస్టేక్ జరిగింది వెనకాలని కనిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకని? ఇంట్రెస్ట్. ఒకటి ఇంట్రెస్ట్ అయినా ఉండాలి, లేదా రెండోది రివిజన్. మనకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా మన కరికులం ఏమి మొత్తం అంతా కూడా ఫస్ట్ నుండి మనం ఏదో చిన్నప్పటి నుండి ఏదో సినిమా చూపించేది కరికులం చూపిస్తే ఒకసారి చూపిస్తే వచ్చే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఓకే, మాట్లాడతాను. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. అయితే నేను చెప్పాను మేడం ఆల్రెడీ. రాజేష్ గారు ఇంకా అక్కడే వాళ్ళ సిస్టర్ ఇంటి దగ్గరే ఉన్నారంట. సిస్టర్ ఇంటి దగ్గర. అయితే చెప్పండి ఇలాగా, యశ్వంత్ సారు. సరే సరే సరే, నేను ఫోన్. ఓకే ఓకే సరే 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 మేడం, తప్పకుండా నేను చెప్పేస్తాను. ఓకే ఓకే, తప్పకుండా అవునవును మేడం, తప్పకుండా మేడం. ఓకే మేడం. ఓకే ఓకే మేడం, తప్పకుండా. ఓకే మేడం, బాయ్. అది సో ఒక విషయం అనేది మీకు ఎప్పుడు గుర్తుండాలని అంటే, ఐదర్ అది రిపీట్ నీ పెన్నే కదా అది, రిపీటెడ్గా విన్నదైనా అవుతుంది, అంతేనా? ఇప్పుడు ఇంటికి మీరు వచ్చారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ రూమ్లో మీరు ఉన్నారు. ఈ రూమ్లో మీరున్న మొత్తం ఏమో మీరు బయటికి మామూలుగా వెళ్ళిపోయేటప్పటికి ఒక అబ్బాయికి ఏదో ఒక ఆబ్జెక్ట్ మాత్రం రూమ్లో చెప్పమంటే ఒక ఆబ్జెక్టే చెప్పొచ్చు. ఓకేనా? పర్లేదా? రైట్. కాదు, ఇప్పుడు కావాలనంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఆర్ అదర్వైజ్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న మొత్తం దాంట్లోని అన్ని ఆబ్జెక్ట్స్ని చెప్పమన్నాం అనుకోండి, మీరు వచ్చి మొత్తం అన్ని చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటారు. ఏదో చూసారు, ఒక 5 ఆబ్జెక్టులు మాత్రం గుర్తుంటాయి. 10 సార్లు ఇదే రూమ్లో కంటిన్యూస్గా అన్నీ చూసి చెప్పమన్నాం. రెండోసారి వచ్చేటప్పుడు ఈసారి కొన్ని ఎక్కువ చెప్పగలుగుతారు. మూడోసారి వచ్చేటప్పుడు ఇంకొన్ని ఎక్కువ చెప్పగలుగుతారు. 10 సార్లు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు, ఈసారి కొద్దిగా ఎక్కువ చెప్పగలిగారు. అయితే ఫస్ట్ టైం మాత్రం కొన్ని చెప్పగలిగారు. ఎందుకని? అవి రిలేటెడ్గా మీకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నవి, లేకపోతే మీరు అబ్జర్వ్ చేసేవి జాగ్రత్తగా మీకు, అంతేనా కాదా? ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చారనుకోండి అటువైపు నుండి, ఎప్పుడో రేపు వచ్చారనుకోండి, సడన్గా నన్ను అడిగారు అనుకోండి, అబ్బాయి అడిగిన ఏ షర్ట్ వేసుకున్నారని. ఇప్పుడు నేను మాట్లాడిన కాబట్టి కొద్దిగా ఏదో బ్లాక్ ఇది అని నేను మాట్లాడిన కాబట్టి నాకు గుర్తుంటుంది. మీ ఇద్దరు డ్రెస్సుల గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి నాకు గుర్తుండకపోవచ్చు. అది ఒక విషయం మనకు అలా గుర్తుండాలంటే ఆ 2 పద్ధతుల్లోనే అవుతుంది. ఇంక మనకి అందుకే మనం రివిజన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే, రివైజ్ చేస్తే ఎగ్జామ్ గుర్తుంటుందని కాదు. ఎగ్జామ్ ఏముంది, వస్తుంది 90 మార్క్స్ వస్తాయి, 100 మార్క్స్ వస్తాయి, మంచిది 100 మార్క్స్ రావడం. కానీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా గుర్తుండాలని అంటే ఏం చేయాలి? మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. లేదు మీరు ఇంట్రెస్టెడ్గా, మన సైంటిస్ట్ చదువుతుంటారు కదా, చాలా జాగ్రత్తగా మెల్లగా అలాగే ఇంట్రెస్టెడ్గా చదువుతున్నారనుకోండి, మేబీ నెక్స్ట్ మీకు అంటే మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. అంతేనా? అది
అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే మనం చదువుకునే సబ్జెక్టులు అన్నీ కూడా ఇప్పుడు మనం చదివే సబ్జెక్టులు ఏవి కూడాను మనకేంటంటే డైరెక్ట్గా మనం చదివే ఒక పాయింట్ అనేది ఫిజికల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి అంత టైం ఉండదు. మనం డిప్లొమా చదివేది ఎంతసేపు ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ గురించి వాళ్ళు చెప్పింది చెప్తుంటారు. ఆ ఒక్క థింగ్ గురించి సైంటిస్ట్ ఎంతో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. వాళ్ళు లైఫ్ లాంగ్ నేర్చుకున్నది ఒక 20-30 సంవత్సరాలు నేర్చుకుని మనకు టాపిక్ ఇచ్చేస్తారు, మనం చదువుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. మోటార్ అన్నది 3 సంవత్సరాలు చదువుకున్న మోటార్ గురించి మనం చదువుకునేటప్పుడు ఆ మొత్తం దాని గురించి మోటార్ అలా రౌండ్గానే ఎందుకు తిరుగుతుంది, సర్క్యులర్గానే ఎందుకు తిరగాలి అని మీకు డౌట్ రావడం స్టార్ట్ అయింది అనుకోండి. ఎందుకు సర్క్యులర్గానే తిరగాలి, ఎందుకు ఆర్మేచర్ దాన్ని సర్క్యులర్గానే తిప్పాలి, కొని మీ మోటార్స్ ఉండదు కదా, BEEలో ఉంటుంది. ఓకే, అలా అది ఎగ్జాంపుల్. అలా దాని గురించి మనకి అంత తెలుసుకునే అంత విధంగా ఇది ఉండదు. అలా ఉంటే అందరూ కూడా చాలా తక్కువ టాపిక్స్ నేర్చుకున్న ఇది అవుతుంది. మనకున్న సిలబస్లో ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో మనం వాడు ఇచ్చిన కరికులం ప్రకారం మనం చదువుకోవాలి. ఒక టాపిక్ అవుతుంది, నెక్స్ట్ టాపిక్ చదువుకోవాలి, నెక్స్ట్ టాపిక్ చదువుకోవాలి, నెక్స్ట్ టాపిక్ చదువుకోవాలి, నెక్స్ట్ టాపిక్ చదువుకోవాలి, నెక్స్ట్ టాపిక్. అయితే ఈ టాపిక్ల మీదే మళ్ళీ మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతారు. ఏ ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో అయినా ఈ సెట్లో అయినా ఈ టాపిక్ల మీదే మీకు జాబ్ ఉంటుంది, అవునా కాదా? కాబట్టి మరి ఏంటంటే మరి మనకు తప్పట్లేదు. లేకపోతే ఇప్పుడు మీకు చదివిన తర్వాత దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, జాబ్ లేదు అన్నారు అనుకోండి, మీరు ఎంత కష్టపడి మెకానికల్ తీసుకుని కలిసిపోయిన సబ్జెక్టులన్నీ ఈ సబ్జెక్టులు చదువుకుంటారు హ్యాపీగా. మీ మూవీస్ అదే టైంలో 3 years మీకు ఆ క్లాస్ టైమ్స్లో మూవీ చూస్తుంటేనే మంచి జాబ్ వస్తుంది అని అన్నారు అనుకోండి. డిప్లొమా చదువుతుంటే మెకానికల్ చేస్తుంటే జాబులు రావు అని అన్నారు అనుకోండి, ఎవరు జాయిన్ అవ్వరు కదా, అంతేనా కాదా? అంటే ఏదో ఒక ఆపర్చునిటీ దీనివల్ల ఉంటుంది. అలా మూవీలు చూస్తే మనకి ఆపర్చునిటీలు రావు. డిప్లొమా మెకానికల్ చదువుకుంటే ఏదో ఒక జాబ్ అనేది వస్తుంది అన్నదాని మీద. కాబట్టి ఇవి ఇంట్రెస్ట్గా అన్నీ చదవడం అనేది పాసిబిలిటీ అనేది ఉండదు. నిజం, చదివితే మొత్తం అంతా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కొంతమంది చిన్నప్పటి నుండి బాగా చదువుకున్న వాళ్ళు ఒక థింగ్ని బాగా గ్రాస్ప్ చేయొచ్చు, బట్ వాడికి కూడా చదవడం అంటే ఇష్టం ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు సెమిస్టర్ అయిపోయింది అనుకోండి, సెమిస్టర్ అయిపోయిన తర్వాత సీరియస్గా బుక్ పట్టుకొని సెమిస్టర్ లాస్ట్ డే అయిపోయిన తర్వాత కూడా ఇంట్రెస్ట్గా బుక్ పట్టుకుని ఆ రోజు కూడా అన్ని ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ సరే చదువుదాము, ఈ పాయింట్ తెలుసుకుందాము, ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అని చదవడం అనేది ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్కైనా మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నవాడికైనా అలా మ్యాక్సిమం చేయడు. అలా సెమిస్టర్ అయిపోయిన తర్వాత కూడా వాడు బుక్ పట్టుకొని చదువుతున్నాడు అని అంటే వాడికి ఇన్బిల్ట్గా ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి సబ్జెక్ట్ మీద, బియాండ్ ద సబ్జెక్ట్ వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. శ్రీనివాస రామానుజన్ లాగా వాళ్ళు ఏంటంటే మార్క్స్ కోసం చదవరు, మార్క్స్ కోసం ఎక్స్పెరిమెంట్స్ చేయరు, మార్క్స్ కోసం కానీ వీటి కోసం ఏం చేయరు. చదువుతున్నది ఎందుకనంటే మీరు క్రికెట్ ఆడుతుంటే మీకు ఎంత ఆనందం ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఇది నేర్చుకుంటుంటే వాళ్ళంతా హ్యాపీ అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. చిన్నప్పటి నుండి చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అది వాళ్ళకి అది హ్యాపీనెస్, అంతేనా? చిన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీరు చిన్నప్పుడు మీకు ఒక 1000 రూపాయల నోట్ ఇచ్చి పక్కన ఒక చిన్న ఐస్ క్రీమ్ ఇచ్చారనుకోండి, ఐస్ క్రీమ్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మీకు అది హ్యాపీ, అంతేనా? 1000 రూపాయల నోటు మీకు అసలు 1000 రూపాయల నోటు 500 నోట్లే పక్క డబ్బులు ఉంది అసలు మీరు పట్టించుకోండి. అది మీకు అసలు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీకు చిన్న పక్కన మీకు చిన్న ఆడుకునే బొమ్మలు ఉన్నాయనుకోండి, చిన్నపిల్లలను చూడండి, ఆడుకునే బొమ్మలు అనేవి అన్నింటికన్నా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 1000 రూపాయల నోట్ పక్కన బొమ్మను పెట్టి ఏమిస్తామంటే ఆ బొమ్మను వాళ్ళు దేనికైనా వదలరు. ఆ టైంలో మీకు అది హ్యాపీనెస్, అంతే కదా? కొద్ది పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, స్టోరీ బుక్స్ ఏమున్నాయనుకోండి, స్టోరీ బుక్స్ కొంతమంది చదువుతుంటారు. మా మెజారిటీ కేసెస్లో వాళ్ళకి ఏమైనా నచ్చుతున్నాయి అనుకోండి, ఈ టైంలో స్టోరీ బుక్స్ కాదు, వీడియో గేమ్స్, మొబైల్ గేమ్స్ అప్పట్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఒక్కొక్క ఏజ్కి వచ్చేటప్పటికి కూడా ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేవి కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్రెస్ట్కి ఆ టైంలో చిన్నప్పుడు మీరు
చిన్న బొమ్మలతో ఆడుకున్నంత బాగా ఇప్పుడు ఆడలేరు, అంతేనా? చిన్నపిల్లలు తెచ్చే చిన్న బొమ్మలు ఇచ్చి మీరు ఆడమన్నా మీకు అది అంత ఇంట్రెస్ట్ రాదు. వస్తుందా రాదు? అంత మరీ చిన్నప్పుడు అంత మీరు ఎంత ఇంట్రెస్ట్ అని అనుకున్నారో అంత ఇంట్రెస్ట్ మీకు రాదు, అంతే కదా? అలా అన్నమాట. అది సైకిల్, మీరు సైకిల్ మీ అందరికీ వచ్చి నేర్చుకున్నారా? సైకిల్ ఫస్ట్ రోజు ఎప్పుడో నేర్చుకున్నప్పుడు సైకిల్ కొద్దిగా మీకు ఇంట్రెస్ట్ బాగా, సైకిల్ అంటే కొత్త సైకిల్ అని తీసుకున్నాను అంత ఇది ఉంటుంది. ఫోన్లు ఉన్నాయి కదా, లేకపోతే ఫోన్ మీ అందరికి ఉన్నాయా? నీవు ఉన్నాయా? ఫోన్ ఫస్ట్ కొత్త ఫోను మీరు తీసుకున్నప్పుడు కొత్త ఫోను 2 నెలలు వచ్చేటప్పుడు మంచి ఫోన్ అనుకుంటా, తర్వాత మీకు అంత ఇది ఉండదు. అలా ఒక థింగ్ అనేది కంటిన్యూస్గా మనం ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక దాని మీద ఇంట్రెస్ట్ కొంత టైం ఉంటుంది, ఆ కొంత టైం అయిన తర్వాత ఇంట్రెస్ట్ పక్కదానికి షిఫ్ట్ అవుతుంది. ఏ ఆబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ కూడా మనకు అంతే కదా. ఒకే సబ్జెక్ట్ మీద జీవితాంతం దాన్ని స్పెండ్ చేయాలి, ఆ సబ్జెక్టు మీద చదవాలని అంటే చిన్నప్పటి నుండి ఆ సబ్జెక్ట్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది మీలో భాగం అయిపోయి ఉండాలి. మీరు పెన్ చూస్తున్నా మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కనిపించాలి, దాని గురించి మీకు టాపిక్స్ అన్నీ గుర్తు రావాలి, ఆడుతున్నా అదే కనిపించాలి. అప్పుడు ఏంటంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది. నేను చెప్పిన ఇందాక పాయింట్, అప్పుడు మీరు ఒక క్లాస్ ఉంటే చాలు, మళ్ళీ వేరేగా చదవక్కర్లేదు. కానీ అలాగా రేర్. అలా ఉన్నవాళ్ళు ఎక్కడో 1,00,000 మందిలో ఒక్కరు ఉంటారు ఎక్కడో. అది కూడా ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళకున్న రిసోర్సెస్ వల్ల కానీ సిచ్యువేషన్ వల్ల కానీ మోటివేషన్ ఏదైనా ఉపయోగపడచ్చు, అంతే కదా. రామానుజన్ అంటే ఒక్క రోజులో సడన్గా వచ్చి రాసేయడం స్టార్ట్ చేయలేదు కదా. ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి మ్యాథమెటిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది అలా తీసుకుని వెళ్ళింది రామానుజన్. అలా కాబట్టి ఆ ఇంట్రెస్ట్ అన్నది పక్కన పెడదాం. అట్లీస్ట్ మీకు మొత్తం సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అంతే, ఇంట్రెస్ట్ ద్వారా మేము వచ్చి మెకానికల్ అని మాకు ఇంట్రెస్ట్, నీకు ఇంట్రెస్ట్ సెమిస్టర్ ఎగ్జాంపుల్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్లు చదివినవేవి రాలేదనుకోండి, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు, నేను చదివినవి రాలేదని. అయ్యో నాకు సబ్జెక్ట్ వచ్చింది, నేను నేర్చుకున్నానని ఎవడు అనుకోడు కదా అక్కడ. అంతే, మిడ్కి మీరు రేపు చదివారు అనుకోండి, మిడ్ ఎగ్జామ్ మీరు చదివినవి ఏది రాలేదు, 2 క్వశ్చన్లు చదవలేదు, అవే వచ్చాయి అనుకోండి, నేను అవి చదివినా బాగుంది. 2 క్వశ్చన్లు చదివారు, మిగతా ఏవి చదవలేదు, అవే వచ్చాయి అనుకోండి, అంత ఆనందపడతారు. ఎందుకని చదివి వచ్చే మార్కులు వస్తున్నాయి. సునీల్ సార్ కాల్ చేశారు. హలో, వినిపిస్తుందా నా వాయిస్? టాపిక్ నుండి రైట్. ఎప్పుడైనా నీకు అలా అనిపించింది దానికి, ఇప్పుడే క్వశ్చన్ నీకు వచ్చింది, ఆ క్వశ్చన్ అనిపించేటప్పుడు డెఫినెట్గా ఏంటంటే నువ్వే క్వశ్చన్ గురించి రాయి ఫస్ట్, నువ్వు అనాలిసిస్ చెయ్యి. ఎప్పుడు నీ మైండ్ అనేది అలా వెళ్ళగలుగుతుంది, ఫస్ట్ నువ్వు ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకో. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు నీకు నేనేదో ఆన్సర్ ఇవ్వచ్చు, ఓకే, ఒక ఆన్సర్ నువ్వు అడిగిన క్వశ్చన్కి, ఎందుకంటే నువ్వు అడిగింది ఏంటంటే రిలేటెడ్ టు ద మైండ్ అడిగింది ఏంటంటే ఇప్పుడు ఒకటి డీవియేట్ అవ్వడం ఏదైనా బెటర్ ఏంటంటే ఆ మైండ్తో నువ్వు వర్క్ చేస్తున్నావు, నేను వర్క్ చేస్తున్నాను, ఎక్స్పెరిమెంట్ డైరెక్ట్గా చేస్తున్నాం మనం, అంతేనా కాదా? ప్రతి థింగ్లో మనం చేసేటప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. నీ మైండ్ని నువ్వు బాగా అండర్స్టాండ్ చేసుకోగలవు, తన మైండ్ తను బాగా అండర్స్టాండ్ చేసుకోగలను, నా మైండ్ నేను బాగా అండర్స్టాండ్ చేసుకోగలను. అది కూడా ఎప్పటికప్పుడు అండర్స్టాండింగ్ చేసుకోవడం అంటే అనాలిసిస్ చేయగలం. నీకు ఏం ఇంట్రెస్ట్ అనిపిస్తుందో నేను సడన్గా చూసి చెప్పలేను, నేను అబ్జర్వ్ చేయాలి కొద్దిగా, అప్పుడు అబ్జర్వ్ చేసి చెప్పగలను. బట్ నీ మైండ్ నీ దగ్గరే ఉందా, నా దగ్గర ఉందా? నువ్వు అనాలిసిస్ చేయగలవు. ఒక స్వీట్ ఏదో పక్కన ఏంటి నీకు ఇంట్రెస్ట్ అయిన స్వీట్ ఏంటి నీకు? జిలేబీ నేను పక్కన పెట్టాను ఇక్కడ, ఓకే, 2-3 జిలేబీలు పక్కన పెట్టాను. ఇక నేను క్లాస్ చెప్తున్నాను, ఏదో థర్మోడైనమిక్స్ ఏదో క్లాస్ చెప్తున్నాను, ఒక జిలేబీ నేను తింటున్నాను, నేను క్లాస్ చెప్తున్నాను, రాసుకోమంటున్నాను నోట్స్, ఓకే. అదేంటంటే మిగిలిన వాళ్ళు 2 ఉన్నారు, వీడికి అసలు జిలేబీ ఇష్టం లేదనుకున్నాం. ఏం పేరు నీ పేరు? శరత్ చంద్ర జిలేబీ అసలు ఇష్టం లేదు, వాడు అసలు పట్టించుకోడు, జిలేబీ ఉన్నాయి వాడికి ఉన్న ఇది ఉండదు.
ఇప్పుడు నేనేంటంటే నేను లెసన్ గురించి మాట్లాడుతున్నాను, కంట్రోలింగ్ గురించి నేను మాట్లాడేటప్పుడు నాకు ఈ టాస్క్ ఆబ్జెక్ట్ నాకు తెలియదు, నీకు ఇంట్రెస్ట్ లేదు అనేది, డెఫినెట్గా నీ మైండ్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అయింది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికేనంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లోని మేబీ నిన్ను ఇక్కడ ఏదో అబ్స్ట్రక్ట్ చేసేది ఇక్కడ ఒకటి ఉంది, అంతే కదా, ఉందా లేదా? ఇక్కడ ఉంది కాబట్టి వెంటనే షిఫ్ట్ అయింది. అప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయను, అప్పుడు అది 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 నీకు మాత్రమే తెలిసే థింగ్, అంతే కదా. నాకు ఇక్కడ ఉన్న వ్యక్తికి, అవతల ఉన్న వ్యక్తికి షిఫ్ట్ అయింది అని నాకేంటంటే మేబీ నువ్వు అటువైపు అలా చూస్తున్నావు అనుకో, ఓకే, నాకు అది అర్థమవుతుంది, నేను చెప్పగలను. అలానే మనం ఏంటంటే మన ఇంట్రెస్ట్ అనేవి డెఫినైట్ ఉండేటప్పుడు ఏవైనా మనకి రిలేటెడ్గా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి చుట్టూ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకో, చుట్టూ అనేకమైన ఉన్నాయనుకో ఇంట్రెస్ట్ ఉన్నవి, అప్పుడు మనం చదవడం స్టార్ట్ చేసామనుకో, బేసిక్గా మనం చదువుతుంది ఏంటంటే ఇంట్రెస్ట్తో చదవట్లేదు, ఏం చదువుతున్నాము, ఏదో మార్కులు రావాలి చదవాలి కాబట్టి చదువుతున్నాం. అలాంటప్పుడు చుట్టూ కనిపించాయి అనుకోండి ఏమవుతుంది, చదవడం కష్టం అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మొబైల్లో మూవీ పెట్టుకున్నాం, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, జిలాబీ పక్కన ఉందనుకోండి, సరేలే జిలాబీ మన కోసం ఉంటుంది కదా, ఎక్కడ తినకుండా పోదు కదా అని అది పక్కనున్న మందే కాబట్టి అలా ఉంచుతాం, మూవీ కూడా ఇంట్రెస్ట్తో చూస్తూ ఉంటాం. బట్ మనం అలా చదవాలనంటే, చుట్టూ పక్కన చదవాలనంటే మన మైండ్ అటువైపు వెళ్తుండేటప్పుడు ఫస్ట్ ఏంటంటే మైండ్ ఇక్కడ చదవడానికి కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకని దానికి ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, పక్కన మనకి ఇంట్రెస్ట్ కలిగించేది ఒకటి ఉంది, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మన మైండ్ ఆబ్వియస్గా ఏం చేస్తుంది, దాన్ని జిలాబీ పెట్టుకుని చదవాలంటే చాలా డెడికేషన్ కావాలి నువ్వు. అప్పుడు ఏంటంటే నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నట్టు కదా. ఎక్స్పెరిమెంట్ అంటే ఎగ్జామ్ ముందు చేయకూడదు అలాంటివి. పక్కన జిలాబీ పెట్టి వాడు ఎవడు జిలాబీ నువ్వు తిను అని నువ్వు ఆ రోజు అసలు తినకుండా అది వాడు చిన్న చిన్న మొక్కలు తినమని అయినా సరే ఆ టైంలో నువ్వు క్వశ్చన్ నేర్చుకున్నావు అంటే నువ్వు ఎంతో ఎఫర్ట్ చేసినట్టుగా, నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసినట్టుగా. అప్పుడు నీ మైండ్ అనేది పక్కవాడు పోకుండా జిలాబీ తినుకుంటున్నా చదవగలదు. అది యూనిక్ పర్సన్కి సంబంధించింది. బట్ ఎలా ఎంక్వైరీ చేయాలన్నది మాత్రం నేను చెప్తాను, నార్మల్ సంబంధించింది. బట్ అలా కాకుండా మోస్ట్ ప్రాబబుల్ అందరికీ కూడా నార్మల్గా ఉండే అందరికీ కూడా మైండ్ అనేది ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే దాని మీద నీకు డీప్ ఇంట్రెస్ట్ లేదు, నువ్వు దాన్ని డీప్ ఇంట్రెస్ట్తో చదవట్లేదు, నువ్వు ఆ థింగ్ని డీప్ ఇంట్రెస్ట్తో చేయట్లేదు. లేకపోతే ఇంకొక దానికి షిఫ్ట్ అవ్వడానికి నీ మైండ్కి ఆ ఛాన్స్ ఉంటుంది, ఇంకొక థాట్కి అది వెళ్ళలేదు. వెళ్తుందా వెళ్ళలేదా? వెళ్ళలేదు. చదివేటప్పుడే మన థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సినిమా చూసేటప్పుడు ఎందుకు రావు మనకి? ఎందుకు రావు? మనకు ఆ వీడియోగ్రఫీలో మొత్తం ప్రజెంట్ చేసేటప్పటికి ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. ఓకే, అలానే ఇక్కడికి ఏదో ఫామ్ వచ్చేసింది అనుకోండి, ఆ టైంలో వేరే థాట్, ఓకే నేను ఇక్కడ నుండి ఆడుకున్నాను అన్న వేరే థాట్ ఏమి ఉండదు. ఎంతసేపు ఎలా చూస్తావు, చాలా మైండ్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, ఎలా బయటపడాలి, అది ఎటు నుండి వెళ్తుంది అది చూసావు నువ్వు, అది మెల్లగా ఇటు నుండి వెళ్ళడం చూసింది. వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళావు, ట్రైను నిల్చున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళి నిల్చున్న టైంలో ట్రైన్ మూవ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఆ టైంలో నీకు ఇంట్రెస్ట్ అయినవి ఎన్నో చాలా ఆబ్జెక్ట్స్ కనిపించవచ్చు. బట్ నువ్వు పూర్తి సినిమాల్లో చూపించినట్టుగా ఆగి ట్రైన్ మిస్ అయ్యి ఓకే వెళ్ళిపోని అన్న థింగ్ అనేది నీలో ఉండదు. ఓకే, ట్రైన్ కంపల్సరీగా ఎక్కాలి అనుకునేటప్పుడు నీకు ఇంట్రెస్ట్ అయినా అక్కడ ఎన్ని కనిపిస్తుంది, నువ్వు ఏం చేస్తావు, ట్రైన్ క్యాచ్ చేసేయడానికి వెళ్ళేటప్పుడు మిగతా వేవి కూడా నీకు కనిపించట్లేదు. ఎందుకని ఆ టైంలో ఆ 2 minutesలో నీకు ఇంట్రెస్ట్ అన్నం కంటే అక్కడ మైండ్ చాలా స్పెసిఫిక్గా డెఫినెట్గా తెచ్చుకోవాలి. కొంతమంది మనం వింటూ ఉంటాం, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మదర్ ఫాదర్ కష్టం లేకపోతే చూస్తారు, వాళ్ళు తెచ్చే ప్రతి రూపాయి డైరెక్ట్గా చూస్తారనమాట. ఈ రూపాయి ఇవ్వడానికి నాకు ఎంత కష్టపడుతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది, దాంతో వాళ్ళు చదువుతుంటారు. అది దగ్గర ఉండి దగ్గర ఇంకా టోటల్గా చూసేటప్పటికి ఇంకేంటంటే ఇంకా ఇంత కష్టాన్ని మేము ఇంకా చూడలేదు, ఇంత కష్టపడి నా కోసం ఇంత చదివిస్తున్నారని తెలిసిన తర్వాత అప్పుడు అది మోటో వాళ్ళకి. దానివల్ల వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు జిలాబీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టం అది వాళ్ళ వీన్స్ అంటే ఏంటి,
నరాల్లో నరాల్లో కూడాను అదేంటంటే ఇంబైబ్ అయి ఉంది. అంత కష్టాన్ని అది ఇంట్రెస్ట్ని తీసుకొని వచ్చింది. నేను చెప్పింది ఫస్ట్ సబ్జెక్ట్కి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రావడం. రెండోది ఏదో ఒక సిచ్యువేషన్ ఏంటనంటే ఏదో ఒకటి పెట్టుకొని ఓకే మీరు నాకు ఈ పలానా జాబ్ వస్తుంది ఇది చదివితేనే, పక్కన డిస్క్రిమినేట్ చేయడం. ఈ జిలాబీ ఇప్పుడు తింటే జాబ్ నాకు వచ్చే ఛాన్స్ ఉందా? ఎప్పుడు అంతే. మీరు ఎప్పుడైనా మైండ్కి మొండిగా మనం వచ్చి ఓకే జిలాబీ వద్దు నేను చదువుతానంటే మైండ్ రెసిస్ట్ చేస్తుంది. ఎందుకని జిలాబీ తింటే నీకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా, ఇది తింటే ఎక్కువ హ్యాపీనెస్, ఈ చదివితే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు మనం ఆలోచిస్తాం అంతే వద్దనుకున్న జిలాబీ తింటే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది, నేను వెళ్ళిపోతాను. అలాగే రేపు ఎగ్జామ్ ఉందనుకో, మిడ్ ఎగ్జామ్ ఏవో లేకపోతే ఎల్లుండి ఉందనుకో, డెఫినెట్గా చదివేటప్పుడు మైండ్ మనకి ఏముంటుంది, మన దంగల్ మూవీ ఉంది వాళ్ళందరూ చూస్తున్నారు లేకపోతే కాపీ నెక్స్ట్కి వెళ్ళిపోతుంది, చూడడానికి నీకు అసలు ఛాన్స్ ఉంటుందా నీకు, అది వెళ్ళిపోతుంది. ఎంత 2.5 hours కదా, తర్వాత చదువుకోలేవా మాత్రం ఒక క్వశ్చన్ అసైన్మెంట్ ఆ మాత్రం రాయలేవా? ముందు అసైన్మెంట్ రాసి చూస్తావా, లేకపోతే చూసిన తర్వాత అసైన్మెంట్ రాస్తాం మైండ్ ఏమంటుందంటే తర్వాత ఎంతసేపు రాసేస్తే అసైన్మెంట్, ముందు చూడ తర్వాత టాస్క్ చేద్దామని ఉంటుంది. బట్ ఎంత కాన్ఫిడెంట్గా మనకు ఉంటుందంటే ఓకే ఇది మనం తర్వాత ఇచ్చేసేయగలము. ఎందుకంటే లిటిల్ బిట్గా మైండ్ అనేది అటువైపు షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఫైండ్స్ సమ్ సోర్స్ దేర్, అంతే కదా, ఇట్ ఫైండ్స్ సమ్ సోర్స్ దేర్. అక్కడ ఏంటంటే మైండ్ అనేది కంఫర్ట్ ఫీల్ అవుతుంది, మైండ్ అనేది అక్కడ ఇట్ ఫైండ్స్ సమ్ హ్యాపీనెస్ దేర్, అంతే కదా. ఎవరు కూడా మనం ఈ అగ్గిలో ఇవి ఉంటాయి కదా, మనం అగ్గిలో గూగుల్ అవి వేస్తుంటాం కదా, ఎవరు గూగుల్ మీద చేయి పెట్టి ఉండాలని అనుకోరు. ఎందుకని ఎవరికైనా కష్టమే అది. ఎవరు ముళ్ళు మీద మనం ఎవరు కూర్చోాలనుకోలేము, ఎవరికైనా కష్టమే, అంతే కదా. అందరూ ఎవ్రీబడి వాంట్స్ ప్లెజర్ ఉంది అక్కడే ఏంటంటే. బట్ ద థింగ్ ఈజ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఈ చుట్టూ ఇవన్నీ కూడాను, ఇవన్నీ మీరు చూసేవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాటికంటే మీరు ఈ చదివేటప్పుడు మీ మైండ్ ఒక రీజనబుల్గా నేను చదివితే దీనివల్ల వచ్చే బెనిఫిట్ అనేది ఇక్కడ వీటి వల్ల వచ్చే బెనిఫిట్ కంటే ఎక్కువ అని చెప్పగలిగారు అనుకోండి. అలా చెప్పగలిగితే మైండ్ కొద్దిగా ఇటువైపు వింటుంది. నిజమే, అప్పుడు నువ్వు జిలాబీ చూసిన తర్వాత బాగా చదువుకుంటే మంచి జాబ్కి వెళ్తే ఇలాంటి జిలాబీలో ఒక 100 వచ్చినా నేను తీసుకోగలను అని నీకు అనిపించింది అనుకో, కొద్దిగా మైండ్ రీజనబుల్గా కష్టం కొద్దిగా స్టార్టింగ్, బట్ వినగలుగుతుంది. మైండ్ అలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, ఎవరికి ఒక్కడిగానే కాదు, ఎవరైనా మనకి ఇక్కడ మనం ఇప్పుడు మెకానికల్ మేబీ సోకాళ్ళు మీ క్లాస్లో ఒక టాపర్ ఉండొచ్చు, సోకాళ్ళు ఎవరికైనా మీ క్లాస్లో సోకాళ్ళు టాపర్కైనా ఇంట్రెస్టెడ్ థింగ్ శ్రీనివాస్ రామానుజన్కి అలా అనిపించదు. ఎందుకని తనకి మార్కులు ఇవన్నీ కాదు, తను చదువుతుంది ఇంట్రెస్ట్తో చదువుతుంది. సబ్జెక్ట్ ఫర్ ది సబ్జెక్ట్, నాట్ ఫర్ ఎనీథింగ్. సబ్జెక్ట్ రాస్తే 100 మార్కులు వస్తాయా, సబ్జెక్ట్ రాస్తే ఉన్న అవసరం అంటే దాంట్లో ఈజ్ కంఫర్ట్. నువ్వు జిలాబీ తింటుంటే ఎంత కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావో, నేను సబ్జెక్ట్స్ చదువుతుంటే అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఈక్వేషన్ నేర్చుకోవాలి, ఇంత పెద్ద లెక్కలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ఈజ్ కంఫర్టబుల్, ఈజ్ వెరీ కంఫర్ట్. అలా అన్నమాట. మీ టెక్స్ట్ బుక్లో రాసిన వాళ్ళందరూ, టెక్స్ట్ బుక్ ఒక్కొక్క కొనుక్కున్న వాళ్ళందరూ కూడా అంత కంఫర్ట్తో కొనుక్కున్నది. ఒక్కొక్కరు అంత కంఫర్ట్తో కొనుక్కున్నారు. రైట్ బ్రదర్స్ విమానం కొనుక్కున్నారు. వాళ్ళ విమానం కనిపెడితే ఇంత పెద్ద సబ్జెక్ట్, దానికి పెద్ద సబ్జెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్లో విత్ దేర్ కంఫర్ట్ దే హ్యావ్ ఫౌండ్. కాబట్టి నా సజెషన్ ఏంటంటే దానికి మైండ్ ఆల్వేస్ రన్స్ ఫర్ ది టెంపరీ థింగ్స్కి ఎప్పుడు మైండ్ అనేది వెళ్తూ ఉంటుంది. రీజనబుల్గా ఆలోచించండి. ఇప్పుడు కానీ మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆలోచించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే ఆలోచించు. తర్వాత ఇక్కడ నీకు ఒక జిలాబీ ఉంది, నువ్వు ఆలోచించు. ఏమైనా ఆలోచిస్తావు, ఓకే నేను జిలాబీ తిన్న తర్వాత నేను చదువుకోగలను, నేను తినే టైం అనేది వేస్ట్ అవ్వదు అని అంటే నువ్వు తిను, అందులో తప్పేం లేదు. తింటున్నావు, తర్వాత నువ్వు చదువుకోగలుగుతున్నావు. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే నీకు అర్థమైంది ఏంటంటే ఆ జిలాబీ మట్టిలో పడింది అనుకున్నావు, కింద ఇసుకలో పడిపోయింది అనుకున్నావు,
అప్పుడు నువ్వు జిలాబీని తీసుకుని తినగలవా? తినలేవు. నీకు ఇంట్రెస్ట్ అయిందా ఏం తీసుకుని తినగలవా? కాలువలో పడిపోయింది అనుకుందాం, జిలాబీయే, కానీ నువ్వు తీసి తినేయగలవా? ఎందుకు తినట్లేదు? నీ మైండ్ అనేది రీజన్ చేసింది అక్కడ ఉన్నది జిలాబీయే, కానీ నువ్వు కోరుకున్న జిలాబీ కాదు. అంతేనా కాదా? నువ్వు కోరుకున్న ఫస్ట్ చూసేటప్పుడు జిలాబీ దూరం నుంచి చూసేటప్పుడు చాలా బాగుంది, దగ్గరికి వచ్చేటప్పటికి చుట్టూ కూడా నీకేమో కనిపించావు అనుకుందాం, అక్కడేదో మొత్తం అంతా కూడా స్మెల్ బాగాలేదు అనుకుందాం, మైండ్ వెంటనే తీసుకుంటుందా? నువ్వు తర్వాత వచ్చి జిలాబీ పక్కన పడే. అంతేనా కాదా? అది రీజనింగ్ చేయడం. ఒక చదివేటప్పుడు డెఫినెట్గా మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేకపోతే మూవీస్లో మనకు మంచి మంచి డైలాగ్స్ ఉండొచ్చు. ఏంటి, ఎందుకు మనం చదువుకోవాలి హ్యాపీగా, ఏంటంటే మనకి డిప్లొమా టైంలోనే మనం ఎంజాయ్ చేసే టైం కదా, మనం బాగా ఎంజాయ్ చేయాలి, చుట్టూ తిరగాలి, మొత్తం అంతా కూడా అనిపించవచ్చు. బట్ రీజనబుల్గా వాడు చెప్పాడని కాకుండా, వీడు చెప్పాడని అక్కడ చెప్పాడని కాకుండా నువ్వు కూర్చొని ఆలోచించి ఇది చేస్తే నీకు ఏం హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటున్నావు. లేదా సినిమాల్లో మొత్తం అంతా కూడా ఏదో అటువైపు నుండి ఇటువైపు మొత్తం అంతా ఈ ఆమ్దాల సూర్ అంతా తిరిగితే హ్యాపీనెస్ వచ్చిందని అన్నాడు అనుకో, మనం అంతా కూడా ఆమ్దాల సూర్ అంతా తిరుగుదాం అనుకుంటాం, ఆమ్దాల సూర్ అంతా అది ఇక్కడికి వెళ్తే ఏదో హ్యాపీనెస్ వస్తుంది. బట్ వాడు చెప్పాడని నువ్వు వినడం స్టార్ట్ చేసావని అంటే యు ఆర్ స్లేవ్ ఫర్ దట్. రీజన్తో ఆలోచించు, అది కరెక్టేనా, నీకు చెప్తున్న పాయింట్ అనేది కరెక్టేనా, అప్లికబుల్లేనా, అప్పుడు ఫాలో అవ్వడం ఒకటి. వాడు మనకు అక్కడ హీరో చేశాడు, వాడెవడో ఒకటి డైలాగ్ చెప్పాడు, లేకపోతే వీడు చేశాడు అని చెప్పి మనం ఫాలో అవుతున్నంత కాలం కూడా మైండ్ మనం ఇది చేసినట్టే. ఒక థాట్ నుండి ఇంకో థాట్కి చేంజ్ అయ్యే కొద్దీ, మనం చదివే దగ్గర నుండి ఇంకో దగ్గరికి చేంజ్ అయ్యే కొద్దీ ఎప్పుడైనా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది అవసరమా, అవసరము అని నీకు అనిపించింది అనుకో, అవసరం అని అనిపించిందని అంటే తర్వాత కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చదువుతున్నావు, సడన్గా నీ మైండ్ డీవియేట్ అయింది అనుకుందాం, ఒక థాట్కి డీవియేట్ అయింది అనుకుందాం, ఒక బుక్ తీసుకో, వచ్చిన థాట్ ఏంటి, మీ ఇంటికి కాల్ చేయాలి, ఇంటికి కాల్ చేయకపోతే వాళ్ళు నీకు మనీ వెయ్యరు, అది థాట్. నిజమే, తర్వాత మర్చిపోవచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి, ఓకే ఇంటికి కాల్ చేయాలని రాసుకో బుక్లో. అప్పుడు నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఎందుకని, నీ మైండ్ వర్రీ చేయడం ఆగిపోతుంది. అప్పుడు నీ నెక్స్ట్ ఏముంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి పెన్ను తెచ్చుకోవాలి షాప్ నుండి, లేకపోతే రేపు ఎగ్జామ్కి రాయలేవు, నువ్వు పెన్ను అని ఉంటుంది. నువ్వు వెంటనే కూర్చొని పుస్తకం పడేసి పెన్నుకి వెళ్ళిపోయావు అనుకో, వెళ్ళిపోవచ్చు, అది కూడా ఒక టాస్క్. బట్ ఏంటంటే దాన్ని లేదు, రెండోది పెన్ తెచ్చుకోవాలని రాసుకున్నావు అనుకో, నీ మైండ్లో రెండో థాట్ పోతుంది. అలా ఆలోచించి నీ మైండ్లో థాట్ రాగానే వెంటనే ఎవరికి నువ్వేంటంటే, మనం థాట్ రాకుండా ఆపడం పాసిబుల్ కాదు. అట్లీస్ట్ వచ్చిన తర్వాత మధ్యలో అయినా ఇది నేను చదివేదానికి అవసరమా కాదని నువ్వు రీజనబుల్ చేయగలవా కాదా? అంటే నీ మైండ్ అనేది ఆ థాట్ వైపు వెళ్తుంది అని అంటే, నీ అప్పర్ లేయర్లో అది ఉంది అని అంటే, నువ్వు ఇంతకుముందు దాన్ని ఆలోచించావు, అట్లీస్ట్ అది చేసావు, నీ మైండ్ దాంట్లో కంఫర్టబుల్ అని ఫీల్ అవుతుంది. నువ్వు అది కంఫర్టబుల్ కాదు అని చేయగలిగితే ఈజీగా అటువైపు ఇటువైపు నువ్వు చెప్పిన వైపు టర్న్ అయిపోతుంది. అర్థమైందా? సో నీకు వచ్చే థాట్స్ ఏంటనేవి నీకే తెలుస్తాయి, నేను చెప్పలేను కదా నీకు వచ్చే థాట్స్ ఏంటి ఇదనేది. అలా ఎవరికి వచ్చే ఏ థాట్స్ అయినా బై అబ్జర్వేషన్ ఓన్లీ, అబ్జర్వేషనే. ఇది ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది మైండ్. నేను చదువుతున్నాను సార్, ఒక లైన్లో ఉన్నావు, రెండో లైన్ పాపం చదువుతున్నావు అనుకున్నావు, ఎప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయావు నువ్వు. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించి ఈ పాయింట్ అనేది నీకు మధ్యలో అట్లీస్ట్ నీకు ఎప్పుడో తెలిసింది, నేను డీవియేట్ అయ్యాను, ఈ పాయింట్కి నేను ఇక్కడికి వచ్చాను అని అనిపించిన మినిట్లోనే ఇది ఉపయోగపడేదా లేదా, ఉపయోగపడేది అనిపించింది అనుకో రాసేస్తావు ఇక్కడ, ఉపయోగపడదు అనిపించింది అనుకో ఏం చేస్తావు, చదువుకుంటావు. అర్థమైంది? అలా చదివితే మైండ్ అనేది షిఫ్ట్ అవ్వకుండా చదువుకోగలవు. కానీ ఒకటి మాత్రం నిజం, కష్టం అనిపించవచ్చు. అలా కష్టం అనిపించేటప్పుడు అలా నువ్వు చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటే డే బై డే ఆ థాట్స్ అనేవి అలా తగ్గుతూ ఉంటాయి. ఒకనొక స్టేజ్కి
నువ్వు కంప్లీట్గా నువ్వు చదవాలి ఇది అనుకునేటప్పుడు మిగతావేవి నేను డిస్టర్బ్ చేయలేదు. నీకు అది ఇంట్రెస్ట్ లేకపోయినా మిగతావేవి నేను డిస్టర్బ్ చేయలేవు. అర్థమైందా? అప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాలి. మైండ్ అనేది ఒక టైంలోనే బాగా చదవగలదు. మేబీ టైమింగ్స్ అనేవి నీకు వీళ్ళందరికీ వేరీ అవుతూ ఉండొచ్చు. తను నైట్ 11 o'clock బాగా చదువుకోవచ్చు, 4కి బాగా చదువుకోవచ్చు. నువ్వు ఏ టైంలో నువ్వు బాగా చదవగలుగుతున్నావు, ఏ టైంలో కదలకుండా నువ్వు ఎక్కువసేపు చదవగలుగుతున్నావు, ఆ టైంని వేస్ట్ చేసుకో. ఎగ్జాంపుల్, నువ్వు తెల్లవారు లేచి 6 to 7 బాగా చదవగలవు. నీకు అనిపించింది 6 to 7 నేను 5 పేజీలైనా చదవగలను, కానీ అది ఈవినింగ్ 6 to 7 నేను 5 పేజీలు చదవలేకపోతున్నాను అనిపించింది. అది అబ్జర్వ్ చేయి. నువ్వు ఏదైనా ఫిజికల్ వర్క్ చేయాలనుకుంటే ఈవినింగ్ 6 to 7లోనే చెయ్యి, మార్నింగ్ 6 to 7లో చెయ్యి. ఎందుకని? నీకు అది అర్థమైంది. చాలా బాగా మైండ్ నువ్వు చెప్పినట్టు వినే టైం అని. అంతే కదా? కాలేజ్ నుండి వచ్చావు 4:30కి వెంటనే, అప్పుడు బుక్ తీసి 4:30 నుండి వెంటనే రాగానే బుక్ తీసినప్పుడు వచ్చి వెంటనే చదివేటప్పుడు నువ్వు ఎన్ని పేజీలు చదవగలుగుతున్నావు? తెల్లవారి వెంటనే లేవగానే ఎటువంటి థింగ్స్ ఇంకా లేకుండా బుక్ తీసి చదవగలిగినప్పుడు ఎన్ని పేజీలు చదవగలుగుతున్నావు? అనాలిసిస్ చెయ్యి. డెఫినెట్గా రెండింటికి తేడా ఉంటుంది. డెఫినెట్గా రెండింటికి కాన్సన్ట్రేషన్ లెవెల్లో తేడా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ చదవగలుగుతావు. అంతేనా లేదా? అది అబ్జర్వ్ చెయ్యి. ఆ టైంను వేస్ట్ చేసుకో. రెండోది ఏంటంటే, వరుసగా ఎప్పుడూ కూడా వరుసగా 3 గంటలు చదివి వరుసగా 3 గంటలు ఫిజికల్ వర్క్స్ చేయకు. 1 గంట చదువు, ఒక 10 నిమిషాలు అసైన్మెంట్ రాసుకో, మైండ్ రిలాక్సేషన్ వస్తుంది. రాసే ముందు నీ మైండ్ ఆలోచించింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, రాసేటప్పుడు నువ్వు రాసి చదువుతూ నేర్చుకునేది, చదివేది రెండింటికి తేడా ఉంది. నువ్వు రాసేటప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చదువుతూ రాస్తున్నావు అనుకో, నీ మైండ్ అంత అలసిపోయినట్టుగా ఫీల్ అవ్వదు. అందుకని అందరూ కూడా ఏం చేస్తుంటారంటే, అసైన్మెంట్ని చదువుతూ రాయమని ఇస్తుంటారు, కానీ మనం ఏం చేస్తుంటాం, ఎలాగో మామూలు పాటలు వినుకుంటూ ఏదో రాసుకుంటూ ఉంటాం. దానివల్ల యూజ్ ఏమి ఉండదు. రేపు కాలేజ్కి అవసరమైనవి సర్దుకోవాలి, లేకపోతే ఇక్కడ ఎక్కడికో డిన్నర్కి వెళ్ళాలి. డిన్నర్కి ఎంతకు వెళ్ళాలి? ఎగ్జాంపుల్ 7కి వెళ్ళాలి. 7 నుండి 7:30 వరకు రెస్ట్ జరుగుతుంది, అంతే కదా? అంటే 6 నుండి 7 వరకు ఏది బ్రేక్ లేకుండా చూసుకోవాలి. అంటే నువ్వు 6 నుండి 7 వరకు చదవాలి. 7 to 7:30 నువ్వు రెస్ట్ ఇచ్చుకోవచ్చు. బ్రేక్స్ ఎప్పుడు అలా ఉండాలి. 2 గంటలు వరుస బ్రేక్ ఇద్దాము, 2 గంటలు వరుస 3 గంటలు కూర్చొని చదువుదాము అని అంటే, నువ్వు ఆల్రెడీ చదువుతుంటే ఓకే, కానీ వరుస 3 గంటలు కూర్చొని చదవడం అనేది కష్టం. అలా మీకున్న వర్క్స్ని, ఏవైతే మీ వర్క్స్ ఉంటాయో, వరుస వర్క్స్ ఏవేవైతే ఉంటుంటాయో, అలా కొంతసేపు చదవడం, కొంతసేపు వర్క్ చేసుకోవడం. మళ్ళీ నేను ఇంకా నాకు చదవగలిగే ఓపిక వచ్చింది, మళ్ళీ చదువుకోవడం కూర్చొని. ఎంత టైము ఎలా ఉండాలని అంటే, ఎప్పుడు కూడాను చదువుతూ అలా వెళ్ళిపోతూ అలా ఉన్న టైంలోని అస్సలు ఇంకా ఏమీ నువ్వు దేని గురించి కూడా ఇంకా చేయట్లేదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోయావు అన్న టైంలో నీకు కొద్దిగా బోర్ కొట్టింది. బోర్ కొట్టడం అంటే ఏం లేదు, ఇది ఆపుదాం అని అనిపించింది. ఆపుదాం అనిపించేటప్పుడు నువ్వు చేసే వర్క్ ఏదై ఉండాలి? నీకుండే వర్క్స్ అయి ఉండాలి. మీ కాలేజీలో ఇచ్చిన వర్క్స్ అవ్వచ్చు, మీరు రాయాల్సిన రికార్డ్స్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు అవసరమైన చేసే ఫోన్ కాల్ అవ్వచ్చు. అది రిలాక్సేషన్. అప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఈవెన్ అప్పుడు అంతసేపు చదివిచ్చేసే చిన్న అటు నుండి ఇటువైపు నడిచేదానికైనా నీకు ఎలా అనిపిస్తుంది అంటే, నువ్వేదో పెద్ద హ్యాపీగా ఫీల్ అవుతావు అనమాట. ఎందుకంటే మైండ్ ఎంతసేపు కూడా ఒకే థింగ్ మీద సడన్గా అలా చేస్తే అది ఒక చిన్న ట్రిక్ మైండ్కి. మైండ్ ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తూ ఉంటుందంటే, ఇంతసేపు దేని మీద దానికి బోర్ కొడుతుంది. ఈ మూవీ ఒకసారి చూశారు, 3-4 సార్లు చూశారనుకోండి, అదే మూవీ ఏమవుతుంది,
బోర్ కొట్టింది అంతే కదా. 5ఓసారి 6ఓసారి 7ఓసారి 8ఓసారి లేకపోతే మిమ్మల్ని కట్టేసి నక్సలైట్లు కనిపెట్టారు, మూవీ ప్లే చేస్తూ ఉన్నారు, ఉదయం ప్లే చేశారు, ఫస్ట్ టైం చూశారు, అసలు మీకు ఫేవరెట్ మూవీ అనుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. రెండోసారి ప్లే చేశారు, బాగుంది. మూడోసారి ప్లే చేశాడు, ఇది 20ఓసారి ప్లే చేశారు, మీకు కట్టేసి ఉంచారు. ఫుడ్ పెడుతున్నారు, ఒక అన్నీ పెడుతున్నారు, నీకు కావాల్సినవన్నీ కూడా. కానీ ఏంటంటే కంపల్సరీగా నువ్వు 50ఓసారి ప్లే చేశారు, 100ఓసారి ప్లే చేశారు, 200ఓసారి ప్లే చేశారు, 300 సార్లు ప్లే చేశారు ఉంటుంది ఆ మూవీని. నీకు ఫేవరెట్ యాక్టర్, ఎంత ఫేవరెట్ యాక్టర్ అయినా ఉన్నా, నీ ఫేవరెట్ యాక్టర్ ఉండొచ్చు, నీ ఫేవరెట్ ఎంత ఇదైనా ఉండొచ్చు, 300 సార్లు చూసిన తర్వాత ఆ మూవీ బయటకు వచ్చి ఎవడైనా మూవీ పెడుతున్నాడంటే నువ్వు దగ్గరికి కూడా వెళ్ళవు. ఎందుకని? చూసిందని కాకుండా కంప్లీట్గా అప్పుడు ఎలా వస్తుందంటే నీ మైండ్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది దాన్ని. సరే చూసిందే కదా, సరే చూద్దాంలే, నేను 300 సార్లు చూసిన తర్వాత కంప్లీట్గా ఎగెయిన్స్ట్ అయిపోతుంది నీ మైండ్. అలా అనమాట. నువ్వు కూర్చొని నువ్వు తప్పకుండా నువ్వు చదవాలి. మూడు గంటలు నీకు ఎప్పుడు అలవాట్లేదు, 3 గంటలు చదువుదామని అలా కూర్చున్నావు అనుకో, డెఫినెట్గా మైండ్ వ్యతిరేకిస్తుంది. ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా చదివి ఉండలేదు కంటిన్యూస్ 3 hours. సడన్గా నువ్వు కూర్చొని నేను చదువుదాం అనుకుంటున్నావు, కానీ దాన్ని తట్టుకొని కూడా చదవగలిగితే వెల్ అండ్ గుడ్. ఆర్ అదర్వైజ్ బ్రేక్ ఇవ్వాలనుకుంటే ఆ టాస్క్ చేసుకోండి. అర్థమైందా? సో అప్పుడు ఏంటంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మైండ్ షిఫ్ట్ అవ్వదు. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మైండ్ అనేది షిఫ్ట్ అవ్వడం తగ్గుతుంది. షిఫ్ట్ అవ్వడం తగ్గుతుందా తగ్గదా? ఎప్పుడు తగ్గుతుంది? దాన్ని డీప్గా నువ్వేంటంటే ఇక్కడ వచ్చే ఒక థింగ్ని అంటే ఈ థింగ్ అనేది బెస్ట్ అని నువ్వు రీజనబుల్గా నీ మైండ్కి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, 1 గంట చదువుతావు 5 నిమిషాలు రిలాక్సేషన్, మళ్ళీ 1 గంట చదువుతావు 5 నిమిషాలు రిలాక్సేషన్, గంట చదువుతావు 5 నిమిషాలు రిలాక్సేషన్, అలా అనమాట. అది. సో నీకంటే నీ ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ చదువుతూ ఉంటే సడన్గా నువ్వు అంటే నువ్వు చదవకుండా ఉండలేకపోతున్నావు, బుక్ పక్కన పెట్టేసి ఇంక దేనికైనా వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా బుక్ అలా 2 గంటలు పట్టుకొని అలాగా వేరే థాట్స్ వస్తున్నా అయినా పర్లేదు ఆయన చదువుతూ ట్రై చేసావా? బుక్ పక్కన పెట్టకుండా ఇది అలా పట్టుకొని పర్లేదు అని నీ ప్రయత్నం నువ్వు చేసావా? కంటిన్యూస్గా. అదే కష్టం, కానీ అది చేయగలిగితే అది మన విల్ పవర్ తెలుస్తుంది, అంతే కదా. అది ఇప్పుడు ఈజీ, ఇప్పుడు ఏవి ఈజీ అని అంటే నా ఉద్దేశంలో టైం ఎక్కువ పట్టదు. ఏవి మనం వేరే కొన్ని థింగ్స్ చేయాలని అంటే, బట్ ఇది కూర్చొని అలా చదవగలగడం అనేది మనకి ఇది లేనిది, అది కూడా ఉపయోగం లేనిది కదా. ఉపయోగం ఉన్నదా కాదా? కష్టమైనా చదువుతూ ఉంటే ఒకటి మాత్రం నిజం, ఏదైనా నువ్వు ఇంట్రెస్ట్ అనుకుని ఫీల్ అయింది ఇంతకుముందు దాని మీద నీకు మైండ్ అనేది దాని మీద వర్క్ చేసింది, ఇంట్రెస్ట్ని ఫీల్ అవుతుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుంది, క్రికెట్ అంటే ఇంట్రెస్టా? నీ ఇంట్రెస్ట్ చెప్పు. ఏ టెక్నాలజీస్ చెప్పు. కాదు నా జనరల్లో ఏంటంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, మేబీ ఏదైనా కొన్ని ఫుడ్ ఐటమ్లు చెప్పు. జలేబీ ఇంట్రెస్ట్ అన్నా, ఓకే. ఏ కర్రీ నీకు ఇంట్రెస్ట్? నువ్వు ఫుడ్ పక్కన పెట్టలే, ఫుడ్ అంటే ఇప్పుడు మన ఫుడ్కి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఏదైనా ఓకే రైట్. పోనీ నీకు అప్పుడు ఏ స్పోర్ట్ ఇంట్రెస్ట్? ఇష్టమేనా? క్రికెట్ చూడడం అంటే ఇష్టమా, ఆడడం అంటే ఇష్టమా? ఇప్పుడు చూడవు క్రికెట్. ప్లేయర్స్ అంటే ఎవరు తెలీదా? ఓకే రైట్, అది కరెక్ట్. వీళ్ళు ఎవరు? క్రికెట్ బాగా ఇంట్రెస్టా? ఇద్దరికి ఇంట్రెస్టా? క్రికెట్ చూస్తూ ఉంటారు మ్యాచ్లు బాగా? ఇప్పుడు తగ్గించావు. నువ్వు చూడు, నువ్వు చూడు.
ఇంకా ఓకే, పోనీ ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్రికెట్ ఉందనుకో, దాని మీద బాగా ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, ఆ మ్యాచ్ వస్తుందనుకో, ఆ మ్యాచ్ వస్తుండేటప్పుడు నువ్వు చదివే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు. అలాగే ముగ్గురికి ఉండలేకపోవచ్చు. వాడు నా క్రికెట్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఫుట్బాల్ మ్యాచ్ వస్తుందనుకో, నేను దాన్ని పెద్దగా పట్టించుకోను అనుకుందాం. అమెరికన్ ఎవరైనా ఉన్నాడు అనుకో, ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది ఎలా వదిలేస్తున్నారంటే, ఫుట్బాల్ మ్యాచ్ వచ్చిందనుకో దాన్ని ఎంతో కాన్సన్ట్రేటెడ్గా తను చూడొచ్చు. ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఫుట్బాల్లో ఇంట్రెస్ట్ అనేది? దానికి ఆల్రెడీ ఉంది, ఇది ముందు నుండి ఉందా లేదా, బిఫోర్ నుండి ఉందా లేదా? నేను ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్లో 10 చూడడం స్టార్ట్ చేశాను మెల్లగా. సరేలే ఏమన్నారు ఫుట్బాల్ చూడండి, 10, 12, 20, 30 ఆ తర్వాత ఉండిపోయింది. నెక్స్ట్ అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది, ఫుట్బాల్ మ్యాచ్ నేను చూడాలని. అది నేను క్రియేట్ చేసుకున్న ఇంట్రెస్టా, ఇన్బిల్ట్గా నాకు ఎప్పటి నుండి వస్తున్న ఇంట్రెస్టా? మనం ఇంట్రెస్ట్ అనుకునే ప్రతి దాన్ని కూడా ఎప్పుడో ఒకప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం. ఒకవేళ నిజంగా నీకు నచ్చింది అందరికీ నచ్చున్నట్టయితే నువ్వు చెప్పొచ్చు అది అందరికీ ఇంట్రెస్ట్ ఇస్తుంది, అంతేనా? నువ్వు తినే జిలాబీ మొత్తం అందరు వరలో వేసి ఎవరు తింటున్న జిలాబీ ఎక్సలెంట్ అన్నారనుకో, అప్పుడు నీ ఇంట్రెస్ట్ కాదని చెప్పొచ్చు, అందరి ఇంట్రెస్ట్ అని. కానీ జిలాబీ నీకు మాత్రమే ఇంట్రెస్ట్ అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, యువర్ ఇంట్రెస్ట్ విత్ దట్. నువ్వు నచ్చిందో నువ్వు ఒక స్వీట్ చెప్పవచ్చు, నీ పక్క పర్సన్ ఏం చెప్పొచ్చు దాని గురించి, నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పొచ్చు, ఇది బాగా నచ్చిందని చెప్పొచ్చు. బట్ అదే పాలు ఏమి వచ్చాయి, నేను రాలేదమ్మా. అలా అయితే ఏది ఇంట్రెస్ట్ లేకపోయినా బై రిపీటెడ్ వర్క్ ద్వారా దాంట్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత వరస్ట్ వర్క్ అయినా, నీకు ఎంత నచ్చకపోయినా సరే దాన్ని కాన్స్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ద్వారా దాంట్లో ఏదో ఒక టైంలో నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే ఎంత ఇంట్రెస్ట్ ఉన్న వర్క్నైనా కూడా నువ్వు ఎనార్మస్ టైం చేస్తూ ఉండటం ద్వారా నీకు దాంట్లో విరక్తి వస్తుంది. ఈ రెండు జరిగి తీరుతాయి. నీకు జిలాబీ ఇంట్రెస్ట్ ఉంది, 300 జిలాబీలు పెట్టేసాము, 300 జిలాబీలు పెట్టేసి గన్ను ఇచ్చాము, తినమన్నాం, టక తింటూ ఉన్నా 300 జిలాబీ తినేటప్పటికి నీకు మొత్తం వాంతి వచ్చింది, మొత్తం కక్కుకున్నావు మొత్తం అంతా కూడా. ఆ తర్వాత రోజు వచ్చి జిలాబీ చూస్తే నీకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా. ఎందుకని? ఈరోజు జిలాబీ రేపు జిలాబీ అలా 300 రోజులు తిన్నాం అనుకో, అది వేరే. ఇప్పుడే మొత్తం అంతా అప్పుడు తినేటప్పుడు నీకు ఏంటంటే దాని మీద కొద్దిగా జిలాబీ అంటే నీకు కొద్దిగా అసహ్యం వేస్తుంది. ఎందుకని డైరెక్ట్గా అన్నీ చేసావు. అలా ఏది ఇప్పుడు నువ్వు చదువుతూ ఉండేదాన్ని అలాగా నెక్స్ట్ చదివేటప్పుడు కొద్దిగా, ఇప్పుడు కృష్ణారావు ఉన్నాడు, ఎవరో ఎగ్జాంపుల్ నేను చెప్పడానికి, లేకపోతే ఎవరో ఒక పర్సన్, ఏదో ఒక పర్సన్ తీసుకున్నాను, ఎక్స్ అని ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, వాడు ఎక్కువ టైం చదువుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, కంపేర్ టు సమ్ అదర్ పర్సన్ కొద్దిగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది అని. అది వాడు చదువుతూనే వచ్చిన ఇంట్రెస్ట్, ఈరోజు చదువులో కూర్చుంటూ వచ్చింది కాదు. ఎవడైనా ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో కొద్దిగా బాగా చదువుతున్నాడు అని అనుకుంటే ఇంతకుముందు వాడు చదువుకుని ఉండాలి, అంతే కదా? ఎక్కువసేపు చదవడానికి టైం ఉంటుంది. మీరు ఇప్పుడు కొద్దిగా చదువుతుంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి తర్వాత వెళ్ళేటప్పటికి మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది, అంతే కదా? ఏం అర్థమైంది దీన్ని బట్టి? ఒక దేని మీదైనా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలని అంటే కంటిన్యూస్గా దాన్ని రిపిటేటివ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎటువంటిదైనా రిపిటేటివ్గా ఒకదాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, అది మీ హ్యాబిట్ అయిపోతుంది. అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా రిపిటేటివ్గా ఒక్కసారి చేస్తే అవ్వకపోవచ్చు. రిపిటేటివ్గా 1 month పాటు ఒకే హ్యాబిట్ మీరు కంటిన్యూ చేశారనుకోండి, 1 month పాటు ఒకే టైంలో నువ్వు చదువు, 6 to 7 ఇంకే యావిగేషన్స్ లేకుండా లేకపోతే ఏది లేకుండా చదువుతూ ఉండు, ఒక కంటిన్యూస్గా చదువుతూ ఉండు. నెక్స్ట్లో నీకు కొత్తదనం ఇదనిపించదు, బుక్ అంటే నీకు ఎంత ఇదేమనిపించదు, యు ఆర్ కంఫర్టబుల్ విత్ ఇట్.
యువర్ కంఫర్టబుల్ విత్ ఇట్, అలా అన్నమాట. కాబట్టి చదివేటప్పుడు స్ట్రగుల్స్, మైండ్ అనేది స్విచ్ అవుతున్నా కూర్చొని కొద్దిగా ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నువ్వు వదిలేసావనంటే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఏదో నేను ఇంజనీరింగ్కి వెళ్తే అక్కడ నేను బాగా చదివేస్తానని ఫూలిష్నెస్. ఇప్పుడు చదవకపోతుంటే అది ఇంకా ప్రోగ్రెస్, నెక్స్ట్ స్టెప్ అది అనేది పాసిబిలిటీ ఉండదు. కింద నువ్వు ఇప్పుడు ఉన్న ప్రోగ్రెస్లోనే ఇక్కడే ఉంటావు, ఇంకా చదువుతూ ఉన్నావు. నేను చెప్తుంది ఏంటంటే నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, దీని గురించి చెప్పట్లేదు. నేను మాట్లాడుతుందంతా నువ్వు మైండ్ చదివే విధానం గురించే నేను చెప్తున్నాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న స్టోరీ బుక్ తెచ్చుకున్నావు అనుకో, నువ్వు అంత కష్టపడక్కర్లేదు. అప్పుడు నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కష్టపడి చదవాలి. పేపర్ చదువుతున్నావు అనుకో, నేను ఇది చెప్పక్కర్లేదు, కష్టపడి చదవాలి ఇవన్నీ. అంతేనా కాదా? ఎందుకని? అంత కంటెంట్ అవసరం లేదు. పేపర్ ఇచ్చాను నీకు, చదివావు, చదివిన తర్వాత దానికి మార్కులు ఇచ్చాను అనుకో, 100 మార్కులు. పేపర్లో చదివిన ఫస్ట్ ఆర్టికల్ గురించి రాయమన్నావు అనుకో, అప్పుడు మనకు అన్ని పాయింట్లు గుర్తురావు, 2 పాయింట్లు రాస్తాం. అది వేరే పద్ధతి. అదేం చదవట్లేదు మనం. మెయిన్ మనకి ఈవెన్ మీరు స్పోర్ట్స్ పేజెస్ పేపర్ చదువుతారా మీరు? ఓకే, రైట్. ఏదో ఒకటి అలా, అది మైండ్కి సంబంధించిన. ఇదేంటంటే చెప్పి వినడం వల్ల. మనోజ్ చెప్పు. ఫైన్ ఫైన్, నేను కాల్ చేయనా మళ్ళీ? అవునవునా, నేను నీకు పంపించాను ఆల్రెడీ మెసేజ్. ఇందులోనే నా ఫస్ట్ నెంబర్ నుండి పంపించాను. డైరెక్ట్ మెసేజ్ వచ్చింది నీకు, 3 నెంబర్లు పంపించాను. చూసి కాల్ చేయి. ఓకే, బాయ్. అర్థమైందా? సో ఒక థింగ్ అనేది అలా, దీనికి సంబంధించినంత వరకు కూడా నేను చెప్తున్నాను. మనం రిలేటెడ్ టు సమ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కంపారిజన్ చేస్తే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నదానికంటే దీనికి వెళ్ళేటప్పుడు మైండ్ అనేది ఏమవుతుంది, స్విచ్ అవ్వడానికి, ఇంట్రెస్ట్ ఉన్నదానికి స్విచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కువ ఎఫర్ట్ చేస్తూ ఉంటే దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇది చెప్పి వినే. చెప్పు మనోజ్. సరే, పంపిస్తారా నేను, ఓకేనా? ఇది చెప్పి వింటే ఇది అయ్యేది కాదు, ప్రాక్టీస్ చేయగలగాలి. ప్రాక్టీస్ చేయగలగాలి ఏంటంటే, ఒక విన్నదాన్నైనా ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఇది ఉపయోగపడేది. ఎందుకంటే ఎంత మనం అలాగా గంటల తరబడి, 2 గంటల తరబడి, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు చెప్పుకుంటున్నా అందులో ఉపయోగపడి అప్లికబుల్ అయ్యేది. సో ఈరోజు చెప్పుకుంటున్న పాయింట్ ఏంటి, కూర్చొని ఇంకొద్దిగా ఎక్కువ టైం దీని మీద చదవగలగాలి అని అంటే మైండ్ని కాన్సన్ట్రేట్ ఇక్కడ చేయగలగాలి అని అంటే చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మిగతా థాట్స్ వచ్చేటప్పుడు అవి రాసుకో. చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటంటే, కష్టం అవుతుంది కానీ ఏ టైంలో ఎక్కువ ఇప్పుడు ఇటువైపు నుండి అటువైపు ఒడ్డుకు వెళ్ళాలి, రివర్కి వెళ్ళాలి. ఓకే, వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలా అయినా నువ్వు వెళ్తావు. బోట్లో వెళ్ళేటప్పుడు అటువైపు నుండి గాలి వస్తున్నా వెళ్తావు, ఇటువైపు నుండి గాలి వస్తున్నా వెళ్తావు. అటువైపు నుండి గాలి వస్తున్నప్పుడు వెళ్ళగలవా, వెళ్ళలేవా? వెళ్ళగలవు. ఎగైనెస్ట్గా వచ్చినా వెళ్ళగలవు, ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అంతేనా కాదా? ఈజీగా వెళ్ళలేవు, కానీ వెళ్ళాలి అనుకుంటే అప్పుడు కూడా వెళ్తావు. అది అటువైపు గాలి వస్తుందనుకో, ఈజీగా వెళ్ళిపోతావు. అది నేను చెప్తుంది అనమాట. అలా ఒకవేళ నీ మైండ్ అనేది ఏ టైంలో ఎక్కువ చదవగలుగుతావు అంటే దాని అర్థం ఏంటంటే, ఓకే ఆ టైంలో నేను చదువుతాను, మిగతా టైంలో నేను పడేస్తాను కాదు. అంటే మిగతా వర్క్స్ని ఆ టైంకి షిఫ్ట్. ఇప్పుడు నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు అటువైపు,
వెయిట్ చేస్తున్నా, ఏంటి మిగతా వర్క్లు ఈ లోపల చేసుకుంటున్నా, సడన్గా గాలి అటువైపు వచ్చింది, పక్కన పడేసాం, వెంటనే అటువైపు వెళ్ళాం, అక్కడ ఏదో వర్క్ చేసుకుంటున్నాం, సడన్గా గాలి ఇటువైపు వచ్చింది, ఇటువైపు వచ్చాం, మళ్ళీ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నా. అది పద్ధతి. అలా కాకుండా గాలి అటువైపు వెళ్తుంది కానీ నువ్వు వర్క్ చేసుకుంటూ ఉన్నావు, అమ్మయ్య వర్క్ అయిపోయింది, ఇప్పుడు వస్తానని చూసావు, గాలి ఇప్పుడు ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. అప్పుడు వెళ్ళాలంటే మైండ్ కష్టపడాలి. అది నేను చెప్తుంది. రాత్రి అంతా కూర్చునేవో మొత్తం ఉదయం అంతా కూర్చునేవో రాసుకొని మొత్తం ఒక 4 గంటలు ఒకసారి చదివేద్దామని కూర్చున్నాం అనుకో, అలాంటివి చదవలేమని కాదు, 4 గంటలు చదువుతాం, ఎంతో కష్టపడాలి, ఎఫర్ట్ ఇవ్వాలి, అప్పుడు కూడా చేయలేమని కాదు, మైండ్ రెసిస్ట్ చేస్తుందన్నది మాత్రం నేను చెప్తుంది. కానీ విత్ ద రెసిస్టెన్స్ కంప్లీట్ ఇది అవుతుంటే ఒకనొక టైంకి రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది, అంతేనా కాదు, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది మ్యాక్సిమం పాసిబుల్ దాంట్లోని ఎక్కడ ఎంతవరకు కూడా మైండ్ రెసిస్ట్ చేయనంత వరకు కొన్ని కంప్లీట్గా చదివి మిగతా వర్క్ చేసుకోండి. మిగతా వర్క్లు ఏం లేవు, చదివే మిత్రం మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ చదువుకుంటాం, గ్యాప్ వచ్చింది వర్క్ చేస్తాం, మళ్ళీ చదువుతాం, గ్యాప్ వచ్చింది చేస్తాం. ఇది పద్ధతి ఉండాలి. అది మనం చెప్పుకున్న సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నది ఏంటి, రిపీటెడ్గా సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం. ఇంట్రెస్ట్ వచ్చిన టైంలో చదువుదాం, దాని నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళకుండా దానికన్నా ఈజీగా ఉన్న వర్క్ ఏదైనా చేయాలి. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నది ఏంటంటే మైండ్ నువ్వు చదువుతుండేటప్పుడు డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, వాటన్నింటినీ కూడా సైడ్ రాసుకోవాలి. లేకపోతే నీ మైండ్ ఏమనుకుంటుంది, అదే ఇంపార్టెంట్ అనుకుంటా. రాసావంటే నువ్వు మర్చిపోయినా పర్లేదు ఇక్కడే ఉంది పేపర్లో, రాస్తావా మరి ఈరోజు నుండి రాస్తావా? ఎందుకంటే చెప్పి విని వెళ్ళిపోయే దానివల్ల ఉపయోగమే ఉండదు. రాస్తావా? చదువుతుంటావు, ఓ థాట్ వచ్చింది, షార్ట్లో రాయి, మళ్ళీ రాయి, రాస్తావా? రాస్తావు తప్పకుండా. 1 వీక్ అయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడు నువ్వు చదివేటప్పుడు టైం వేసుకో, 7-10 ఒక చిన్న బుక్ మెయింటైన్ చేయి, చిన్న ఒక పేపర్లో లాస్ట్ బుక్లో ఎక్కడ రాసుకో, 7-10 స్టార్ట్ చేయి. 7-10 ఎంత కష్టమైన ఒక 1 month పాటు, ఫస్ట్ 1 month పాటు రాయి కంపల్సరీ, ఎటువంటి ఇదైనా ఎంత కష్టమైనా నేను చెప్పింది రాయి. ఫస్ట్ డే మనం ఇదైనా సెకండ్ డే వెళ్ళేటప్పటికి ఎప్పుడు నువ్వు కూర్చునేటప్పుడు చదివేటప్పుడు టైం రాసుకో, ఎంత టైము 7-10 అనుకో. మళ్ళీ నువ్వు బుక్ పక్కన పెట్టనంత వరకు టైం రాయి. 7:15 వరకే చదివావు, ఆ టైం రాయి. మళ్ళీ 7:20 స్టార్ట్ చేసావు, 7:50 వరకు చదివావు, ఆ టైం రాయి. నువ్వు చదివే ప్రతి నిమిషము నీ బుక్లో రాయి. ఇందులో 7:10 to 7:15 ఏం చదివావో కూడా రాసుకో, 7:20 to 7:50 ఏం చదివావో కూడా రాసుకో. రాస్తావా? ఈరోజు నుండే రాయాలి. ఎవరు పక్క వాళ్ళు ఏమనుకుంటారా అని అనుకునేదాల్సిన అవసరం లేదు. టైం నువ్వు నీకోసం తర్వాత 3 years తర్వాత నీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 7 to 7:10 నేను పక్కగా తిరగకుండా, లేకపోతే మీ ఫ్రెండ్ ఏదో అడుగుతున్నాడు ఆబ్జెక్టివ్, అది ఇస్తాను అనుకున్నా, వెంటనే ఏంటంటే 7 to 7:10 ఏం చదివావు అదే. మెకానిక్స్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో, లేకపోతే క్యాంటిలివర్ బీమ్ క్వశ్చన్ గురించి మేము చదువుకుంటూ ఉన్నాం. క్యాంటిలివర్ బీమ్లో దాంట్లో బెండింగ్ మూమెంట్, అది కూడా సగమే చదివాము, సగం వరకు. తర్వాత వెంటనే ఇంకోటి ఏదో మళ్ళీ వచ్చింది, ఓకే మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా టైం వేయి. ఈరోజంతా చదివిందంతా టైం అక్కడ ఉండాలి, ప్రతి నిమిషం నువ్వు చదివిన టైం అక్కడ ఉండాలి, అప్పుడు నీకు ఇది చూసిన తర్వాత ఏం అర్థమవుతుందంటే 5 గంటల టైంలోనే నేను చదివింది 1 గంట అనుకుందాం, మొత్తం 5 గంటలు నేను ఉన్నా అనుకుంటే నేను చదివింది 1 గంట అని 2 రోజులు చూసిన తర్వాత 4 గంటలు నేను వేస్ట్ చేశాను. నెక్స్ట్ రోజు నీకు ఏమనిపిస్తుందంటే
మినిమం ఈరోజు గంటన్నరైనా చదవాలి, ఒక గంటన్నరైనా చదువుతావు. ఆ గంటన్నరలో ఈసారి ఒక్కొక్క అరగంటలో కూడా నువ్వేంటంటే ఇంతకుముందు చాలా తక్కువ చదివి ఉండొచ్చు, ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉంటుంది. ఇది ఓన్లీ బై అబ్జర్వేషనే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ విని, నేను చెప్పితే విని ఇక్కడతో ఓకే సరేలే బాగుంది చాలా బాగుంది అని విని వెళ్ళిపోయినంత వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మళ్ళీ ఒక సంవత్సరం వచ్చిన తర్వాత కూడా నీకు ఇదే క్వశ్చన్ ఉంటుంది, నేను ఇదే ఆన్సర్ ఇవ్వాలి, మళ్ళీ ఇదే నువ్వు వినాలి, మళ్ళీ అలానే వెళ్తావు. పాసిబిలిటీ అనేది ఉండదు. డెఫినెట్గా చేంజ్ చేయాలనంటే రిపీటెడ్ ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఓకే ఇది విన్నాము అని అంటే మైండ్ అలా మారేది కాదు, అలా ఎప్పటికీ మారదు. రిపీటెడ్గా 1 month వరకు చెయ్యు. ఒక 1 month వరకు కూడా ఎంత కష్టం అనుకున్నా ఒక్క నెల రోజుల పాటు కంప్లీట్గా ఈ ప్రాసెస్లో వెళ్ళు, రాయి. సంక్రాంతి సెలవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా చదువుకుంటున్న టైం రాయి. ఫస్ట్ ఏంటనంటే ఆ ముందు రోజు నువ్వు ఏం చదువుదాం అనుకుంటున్నావు రేపు రాయి. ఏం చదువుతాం అనుకుంటున్నావు, ఎంత టైం చదువుతాం అనుకుంటున్నావు రాయి. ఏం రాస్తావు? ఏ సబ్జెక్ట్ ఎంత చదవాలి, ఎంత టైం చదవాలనుకుంటున్నావు రాయి. ఓకే, రేపటికి వచ్చి అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎంత చదివానా చూడు, ఇంత టైం చదవగలిగానా చూడు. అర్థమైందా? డిఫరెన్స్ వస్తుంది, బాధపడకు. ఫస్ట్ ఒకదానికి ఆనందించు, ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేనా కాదా? యాక్సెప్ట్ చేయాలా కాదా? అద్దంలో మన ముఖం చూసుకున్నాము, సింహంలా కనిపించింది అనుకో, లేకపోతే ఏదో ఒక సడన్గా ఏంటి నా మొహం సింహం, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంతేనా కాదా? యాక్సెప్ట్ చేసి తర్వాత దానికి రెమెడీ గురించి ఆలోచించాలి. వెంటనే బాధపడడానికి అందులో ఏముండదు, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసి ఇంకా పెంచుకుంటాను ట్రై చేయి. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ రోజుకి వచ్చేటప్పుడు నెక్స్ట్కి ప్లాన్ చేయి. ఈరోజు ఇది చదువుతాను, చదువు. నెక్స్ట్ చదివిన తర్వాత అప్పుడు కూడా ఉండదు, అప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ రోజుకి వెళ్ళు, అప్పుడు ప్లాన్ చేయి, అప్పుడు చదువుతావు. అలా నీ చదివే టైంలో వచ్చే ప్రతి థాట్ కూడాను ఆ బుక్లో నువ్వు రాసుకో. అంటే ఆ టైంలో నీకు ఆ థాట్ ఇంపార్టెంటే కాదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ నీకు ఏదో అనిపించింది, నువ్వు చదువుతూ ఉంటే ఓకే ఇది తెలియాలని, వీలైతే ఫోన్ సైలెంట్లో పెట్టుకో. ఆ టైంలో నీకు నువ్వు చదివేంత టైంలోని నువ్వు అరగంట చదువుకున్నావు, రిలాక్సేషన్ కావాలి, వెంటనే ఫోన్ చూడు, మిస్డ్ కాల్ ఉంది చెయ్యు, బ్యాలెన్స్ లేదనుకున్నావు అనుకో, వాడికి నువ్వు మిస్డ్ కాల్ ఇవ్వు, వాడు చేయగలిగితే ఓకే, అదర్వైజ్ మళ్ళీ చదువుకో. మళ్ళీ వాడు మిస్డ్ కాల్ కనిపించింది అనుకో, మళ్ళీ రిలాక్సేషన్ కోసం చూడు, మళ్ళీ నువ్వు కూడా ఒక మిస్డ్ కాల్ ఇవ్వు, వాడు చేసాడు అనుకో ఓకే, అదర్వైజ్ మళ్ళీ నువ్వు చదువుకో. అర్థమైందా? అంతేగాని 5 నిమిషాలు పాపం నీ మైండ్ అప్పుడే కాన్సన్ట్రేట్ అవుతుంది, ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా అప్పుడే చదవడం, అప్పుడే ఫోన్ వచ్చింది వెళ్ళిపోయావు అనుకో, మళ్ళీ వచ్చి దీంట్లోకి వచ్చి మళ్ళీ ఆ ఇన్వాల్వ్మెంట్కి వచ్చి నువ్వు చదవాలంటే టైం తీసుకుంటుందో తీసుకోదు. పొయ్యి మీద నీళ్ళు పెట్టావు, కొద్దిగా ఫైర్ అలా వస్తుంది, మరగబోతున్నాయి, సడన్గా ఆపేసావు, మళ్ళీ వెళ్ళిపోయావు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైర్ పెట్టావు, మళ్ళీ ఆపేసావు, మళ్ళీ వెళ్ళిపోయావు. అంటే మైండ్ కూడా ఎనర్జీ ఎక్కడప్పుడు వేరే వేరే ఫామ్లో ఉంటుందంతా ఒక్కటే. సూర్యుడి నుండి వచ్చే ఆ లైట్ ఎనర్జీ అయినను భూతద్దం ద్వారా కంప్లీట్గా పెట్టగలిగితే కాలుస్తుంది. అంతేనా కాదా? ఒకసారి భూతద్దం పెట్టి తీసి, మళ్ళీ ఒకసారి భూతద్దం పెట్టి తీసి, అలా చేయి. నువ్వు 2 రోజుల పాటు చేస్తూ, ఒక సంవత్సరం పాటు చేస్తూ ఉండి, 2 సంవత్సరాల పాటు చేస్తూ ఉండేది కాలేదు. ఎందుకని? కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు. అంతేనా కాదా? అది నేను చెప్తున్నా ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వు ఈ లెవెల్లోనే చెప్తున్నా. మనం ఇక్కడ విని ఓకే, మనం దీని మైండ్కి సంబంధించినంత వరకు మనం ఏం చేస్తూ ఉంటామంటే వింటూ ఉంటాం, బాగుందేమో అనుకుంటూ ఉంటాం, కానీ అప్లై చేయలేం. అప్లై చేయకపోతే నేను చెప్పింది వినడం నీకు టైం వేస్ట్, చెప్పడం నాకు టైం వేస్ట్, ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. అప్లై చేస్తే ఇది యూటిలైజ్డ్, నీకు నాకు కూడా ఓకే సరే, ఏదో యూటిలైజ్డ్ థింగే నేను చెప్తున్నాను, నా టైం వేస్ట్ అవ్వట్లేదు, అవతల వ్యక్తి సమయాన్ని కూడా నేను వేస్ట్ చేయట్లేదని నాకు అనిపిస్తాను.
ఒకవేళ యూటిలైజ్ అవ్వట్లేదు అనుకో, అనవసరంగా అవి నేను యాక్చువల్గా ఏంటంటే మైండ్ గురించి నేను చెప్దాం ఉన్నాను, యాక్చువల్ అనుకోలేదు, నేను చెప్దాం అనుకున్న టాపిక్ ఈ సెట్ గురించి. బట్ ఏంటంటే అది చెప్తూ ఉండగానే నీకు వచ్చిన డౌట్ ఏంటంటే షిఫ్ట్ అనే దీని గురించి. నేనేంటంటే ఓకే దీన్ని అప్లై చేస్తావు అనుకుని నేను చెప్తున్నాను. ట్రై చెయ్యి, వర్కబుల్ మెథడ్. సో నువ్వు చేయాల్సింది ఏంటి, ఓ బుక్ పెట్టుకోవాలి, రాయి ఫస్ట్ బుక్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఒక బుక్ తీసుకోవాలి, బుక్ కొనుక్కో. వెళ్ళగానే ఉందా ఎంటీ బుక్, రఫ్ బుక్స్ ఉన్నాయా, వేరే ఇది తీసుకోకుండా వెంటనే ఇప్పుడు వెళ్ళగానే ఫిక్స్ అయిపోవడమే. ఎప్పుడు మనము మంచి పని స్టార్ట్ చేయడానికి వేరే టైం ఉండకూడదు. మైండ్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది, రేపు అనుకుంది అని అంటే ఎప్పుడు ఇదవుతుంది. స్టార్ట్ చేయడమే, స్టార్ట్ చేసేసిన తర్వాత ఇట్ విల్ టేక్ అబౌట్ దట్. ఇప్పుడు వెళ్ళగానే కొన్నారు బుక్ అని అనుకున్నావు, వేరే బుక్ అని నేను అనడానికి రీజన్ అది. ఏదైతే బుక్ అనుకున్నావు దాంట్లోనే ఇప్పుడు నుండి స్టార్ట్ చేయి. ఈరోజు డేట్ వేసేసి ఇప్పుడు 1 గంట చదువుతావు, 8 నుండి 9 వరకు. నీకు ఇప్పుడు డిన్నర్ ఉంటుంది, ఇప్పుడు వెళ్తే పర్లేదా, ఉంటుందా, ఓకే ప్రాబ్లం. 8 నుండి 9 వరకు అనుకుందాం. ఫస్ట్ ఏం చదువుదాం అనుకుంటున్నావో రాయి. ఈరోజు పడుకునేలోకి రాయి, చదువుతూ నేనేం చెప్పాను, చదివేటప్పుడు టైం రాయమన్నాను, 8-10 PM రాసావు, చదువుతున్నావు. సెకండ్ పాయింట్ ఏంటి, కంపల్సరీగా నువ్వు థాట్ రావాలి. మిస్ అయింది ఏంటి థాట్ రావడం, నువ్వు ఆలోచించక్కర్లేదు. నువ్వు చదువుతూ ఉంటే ఏదో ఒక థాట్ వచ్చిందనుకో, నీకు వచ్చింది అన్న సంగతి నీకు తెలియదు. తెలుస్తుందా తెలియదా, ఎప్పుడు తెలుస్తుంది, అది వచ్చిన తర్వాతే తెలుస్తుంది, అంతేనా కాదా. వచ్చిన తర్వాత తెలిసేటప్పుడు ఇమీడియట్గా ఎక్కడున్నా నీకు అనిపించింది దేని గురించి థాట్ వచ్చింది, జిలేబీ గురించి థాట్ వచ్చింది. తిన్నాను అనే థాట్ ఇంకా అక్కడ నుండి నేను తిన్నాను అని పూర్తిగా రాకముందే నువ్వు దాన్ని ఆపగలిగితే ఆపడానికి ట్రై చేయాలి. ఎక్కడ నువ్వు ఆపగలవు అక్కడ ఆపాలి. నీకు తెలిసిన తర్వాత ఇంక కంటిన్యూ చేయకు, అర్థమైందా. నీకు వచ్చేది నీ చేతుల్లో లేదు, అంతే కదా. బికాజ్ ఆఫ్ ద అక్యుములేషన్ ఆఫ్ ది థాట్స్ ఇది పాసిబుల్ అవుతుంది. అది నువ్వు ఇంకా ఓకే, అది అప్పుడు ఏం జరగాలనంటే, అది నీకు సిచ్యువేషన్ ఎలాంటిది క్రియేట్ అవ్వాలనంటే, ఇంకొక 2 గంటల్లో ఎగ్జామ్ ఉంటుంది అన్న టైంలోనే 3 గంటలు ఎగ్జామ్ ఉన్న సీరియస్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అది వేరే సంగతి. అది ఎప్పుడు థాట్ వస్తుంది అని అంటే రాసుకో, చిన్న పాయింట్ షార్ట్కట్లో రాసి మళ్ళీ వచ్చేవాడికి మళ్ళీ థాట్ వస్తుంది రాయి, ఆ థాట్ని పట్టుకుని ఒక పేజీ రాస్తూ ఉండకు. అప్పుడు నువ్వు థాట్ రాస్తూ మధ్యలో చదువుతున్నట్టు ఉంటుంది. షార్ట్కట్లో రాయి, ఉపయోగపడందైతే జస్ట్ ఒక్క వర్డ్లో రాసి ఇది అసలు నీకు ఉపయోగపడట్లేదని ఇంటూ కొట్టు. ఉపయోగపడేదైతే అది రాయి. ఎందుకంటే నీకు అది థాట్ అది వస్తుంది అని అంటే నువ్వు ఎంతో ఇంపార్టెంట్గా ఫీల్ అవ్వాలి. అది నేను చిన్నగా ఇలా వెంటనే ఆలోచించేటప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పుకునేటప్పుడు నా థాట్ వచ్చింది కాల్ చేయాలి అని. నిజంగా నేను మర్చిపోవచ్చు. అప్పుడు నేనేం చేయాలి, రాసుకోవాలి, అంతే కదా. రాసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతాను. మళ్ళీ ఎప్పుడో రిలాక్సేషన్ వచ్చేటప్పుడు ఓకే కాల్ చేయాలి, అప్పుడు కాల్ చేయి. సో చదువుతూ ఉండేటప్పుడు ఏం చేయాలి, నువ్వు థాట్స్ని రాసుకోవాలి. వచ్చే థాట్స్ అన్నింటినీ కూడా రాసుకోవాలి. ఎంత వరస్ట్ థాట్ అయినా రాయి, నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రాసుకో. నువ్వు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఏంటి చూశారని అంటే వాళ్ళందరూ నవ్వుతారని అనుకున్నావు అనుకో, నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లోనే రాసుకో. ఓకే, ఎంత మంచి థాట్ అయినా ఎంత వరస్ట్ థాట్ అయినా రాయి. చదవడం రాసేసి చదువు. రాయమంటుంది ఎందుకంటే మైండ్ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, అది అక్కడే ఉంది అని చెప్పడానికి. అలా చేయకపోతే ఏమనుకుంటుంది మైండ్, అది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏం చేస్తున్నావు, చదువుతున్నావు, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ గుర్తుంటా, నిజం రేపు అయ్యేటప్పుడు నువ్వు అనుకుంటావు నిజం మర్చిపోయిన ఆ టైం నుంచి చేయాల్సిందని. కాకుండా రాసి పెట్టావు అనుకో, హ్యాపీగా ఇక్కడే ఉంది, ఇంకేం ప్రాబ్లం లేదు, మైండ్కి భరోసా ఇచ్చినట్టు అవుతుంది.
అప్పుడు ఏం చేస్తుంది, హ్యాపీగా చదువుతుంటాం, చదవడం ఆపద్దు, చదువుతూ ఉంటాం, మళ్ళీ చదువుతుంటాం, మళ్ళీ చదువుతుంటాం. ఎప్పుడైతే ఏదో రీజన్ వల్ల ఇతరులు మాట్లాడడం వల్ల ఏదో రీజన్ వల్ల కొద్దిసేపు నీకు బ్రేక్ వచ్చింది అని ఫీల్ అవుతున్నావు అనుకో, అప్పుడు రాయి ఈ టైం వరకు అని చదివాను. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో చదువుతూ ఉండేటప్పుడు వచ్చే థాట్స్ని రాసుకోవడము, ఎంత కష్టమైనా కూర్చొని చదవడం, రెండూ జరగాలి. దానికోసమే మనం చెప్పుకున్నది ఏంటంటే ప్లానింగ్. ఈరోజు రేపటిది ఎంతవరకు చదువుతాము, అయిపోయిన తర్వాత మళ్ళీ అనాలిసిస్ చేయడం. ఏం అనాలిసిస్? పడుకునేటప్పుడు నేను ఏం చదువుతాం అనుకున్నాను, ఈరోజు ఏం చదివాను, ఇంతేనా నేను చదవగలిగింది, ఇంకా నేను చదవలేనా అని అడుగు. నిజంగా చదవలేవు అని నీ మైండ్ నుండి ఆన్సర్ అయితే రాదు, రాయలా. లేకపోతే నీకు తెలియదు. ఇప్పుడు నేను సడన్గా అడిగినా నువ్వు ఎన్ని నిమిషాలు నువ్వు చదవగలవు అంటే నువ్వు చెప్పలేవు. నీ గురించి నీకు అప్పుడు ఐడియా, నాట్ ఓన్లీ దిస్, అప్పుడు నీకేంటంటే నువ్వు దేన్నైనా నువ్వంటే నీకు తెలుస్తుంది. ఏమంటే నువ్వు నీ మైండ్ గురించి ఎప్పుడైతే నువ్వు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసావో నువ్వు అనలైజ్ చేయగలుగుతావు. నిన్ను నువ్వే బాగా అనలైజ్ చేసుకోగలవు. అవతల వాళ్ళు నీ గురించి చెప్పగలరు. వెంటనే థాట్ ఎలా రావాలి, నేను ఒక సొల్యూషన్ చెప్పవచ్చు, నాకు నచ్చే సొల్యూషన్ నేను చెప్పవచ్చు. బట్ నీ మైండ్ అబ్జర్వబుల్ చేసే సొల్యూషన్ చెప్పలేకపోతే అది మైండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నేను సొల్యూషన్ చెప్పొచ్చు, మీ రూమ్లో టీవీ తీసేయి అని చెప్పొచ్చు. టీవీ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కదా. మీ రూమ్లో షటిల్ బ్యాట్లు తీసేయని చెప్పొచ్చు, షటిల్ బ్యాట్ నాకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అంతే కదా. సినిమాలకు వెళ్ళొద్దని నేను చెప్పొచ్చు, నాకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, నీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కదా. అది నేను అంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ నీ మైండ్ని అబ్జర్వ్ చేయాలంటే ఇదే ప్రాసెస్. థాట్స్ రాయి, చదువుతూ ఉండు. కష్టం అనిపిస్తుంది, ఎంత కష్టం నీకు అనిపించవచ్చు అని అంటే కూర్చొని లేచి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనిపించవచ్చు. అయినా సరే కూర్చో, అయినా సరే కూర్చో, అయినా సరే చదువు. అప్పుడు ఏంటంటే అలా చదివిన తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత నువ్వు చూసేటప్పుడు అక్కడ ఇంత కష్టమైనా నేను గంటన్నర చదివానంటే అప్పుడు నువ్వు చాలా ఆనందపడతావు అన్నమాట. గంటన్నర చదవగలిగాను, ఆ టైంలో నీకు ఎంత కష్టంగా ఉన్నా ఆ డెడికేషన్ నువ్వు ఆనందపడతావు. గంటన్నర సేపు చదవగలిగాను. లేకపోతే నేను వెళ్ళిపోతుందంటే అది బాగుంటుంది. ఓకేనా? అప్లై చేస్తావా? అది మీరు అప్లై చేస్తారా? చెప్పు. అది డైరీ రాయడం మంచిది. నేను ఏంటంటే ఓన్లీ చదువు గురించే చెప్పాను. నేను డైలీ పడుకుంటాను, నేను ఈరోజు ఏం చేశాను, చాలా టైం వేస్ట్ చేశాను అనుకుంటాను, కానీ మర్చిపోయి వస్తే మళ్ళీ అది రొటీన్. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మైండ్ ఎలాంటిది అంటే వెంటనే ఇన్స్పైర్ అయిపోద్ది. వెంటనే ఏదైనా చేసేస్తాను ఈ టైంలో, చదివేస్తాను మొత్తం అంతా కూడా అని అనిపిస్తుంది. ఏదో మంచి మూవీ లేకపోతే ఏదో చూసిన తర్వాత అది అప్పర్లేరు థాటే మళ్ళీ నార్మల్గా వచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎందుకని వచ్చిన ఇన్స్పిరేషన్ 1 minute ఇన్స్పిరేషన్. నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను ఏదో గట్టిగా ఇచ్చేసి లేకపోతే గట్టిగా చెప్పేసి నేనేదో ఇన్స్పైర్ చేయడానికి 3-4 స్టోరీలు 5-6 స్టోరీలు చెప్పాను అనుకోండి, ఈ టైంకి ఇన్స్పిరేషన్ వర్క్ అవుతుంది. అది ఎప్పుడు మీ చేత ఒక అరగంట కాన్సన్ట్రేటెడ్గా మీతో ఏదైనా మంచి వర్క్ చేయించాలనుకోండి, అప్పుడు నేను ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఏదైనా చెప్పవచ్చు. ఎందుకని అరగంట సేపు మాత్రం మీరు అది వర్క్ అవుతుంది, టెంపరీ. 10 రోజుల పాటు మీరు ఆ ఇన్స్పిరేషన్ మీద వర్క్ అవ్వాలని అంటే అది పనిచేయదు. అప్పుడు ఏం చేయాలి? 10 రోజుల పాటు అంటే కంటిన్యూస్గా ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. అంతేనా కాదు? కంటిన్యూస్గా ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. ఒక్కొక్క థాట్ యాడ్ చేయండి. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నీకు రిలేటెడ్గా చెప్తున్నాను. నువ్వేం చెప్తున్నావు?
నీ ప్రాబ్లం ఏంటి అని అంటే డైలీ నేను అనుకుంటున్నాను ఈ టైం నేను వేస్ట్ చేశాను అని. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చేటప్పటికి ఏమని అనుకుంటున్నావు, మళ్ళీ ఈ రోజు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూస్గా అవుతుంది అని అనుకున్నావు, అంతే కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోని ఇప్పుడు మనం చెప్పినట్టుగానే రాసిన తర్వాత ఇంత వేస్టేజ్ టైం వస్తుంది, అప్పుడు రాయి ఏమని, ఇంత టైం నేను వేస్ట్ చేశాను, ఇందులో ఒక పావు గంట అయినా నేను తగ్గించడానికి అవకాశం లేదా అని అడుగు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకో. ఎప్పుడు ఇంకా నీ చేతిలో ఉన్నదేంటి, రేపు అనేది ఉంది, అంతేనా కాదా. అయ్యో ఈరోజు అంతా చదవలేకపోయినా మంచిదే, తెలుసుకున్నావు. ఆ తెలుసుకునేది ఎలా తెలుసుకున్నావు, మర్చిపోకుండా బుక్లో పెట్టుకున్నావు. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అది నీ చేతుల్లో లేదు, ఉందా లేదా. ఎప్పుడు అది ఆలోచించాలి, నీ చేతుల్లో ఉన్నది ఆలోచించాలి, ఈ మినిట్ ఆలోచించాలి, రేపు ఆలోచించాలి, ఎల్లుండి ఆలోచించాలి. మ్యాక్సిమం ఒక్క 10 నిమిషాలు కూడా నేను స్పెండ్ చేస్తూ ఇంకా చదవగలుగుతాను అన్నంత మోటివేషన్తో రేపటికి వెళ్ళు. ఎక్కడ ఎప్పుడు కూడాను ఏ పరిస్థితుల్లో కూడాను బాధపడాల్సిన అవసరం లేదు. రియలైజ్ అవ్వాలి ఏంటంటే ఇంత చదవలేకపోయాను అని. రేపు ఎంత చదువుతానన్న హోప్ ఉండాలి, లేకపోతే మళ్ళీ సేమ్ మినిమం ఒక్క 5 నిమిషాలైనా నేను కూర్చొని చదవగలుగుతాను అన్నంత దేనిగా ఉండాలి. ఇలా అయితే ఇన్స్పిరేషనల్ కోట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకొని అన్నీ ఒక దగ్గర రాసిన తర్వాత మైండ్ అనేది ఎవరికైనా కంప్లీట్గా డీవియేట్ అవుతూ ఉంటుంది. ఎలాంటి ఇన్స్పిరేషన్ కోట్స్ రాసుకుంటూ ఉండాలని అంటే అవి చదివితే ఈ రోమాలు అంటారు కదా, మన మూవీస్లో చెప్తారు కదా, రోమాలు అనేది నిప్పుపుడుచుకోవాలని. అంటే అది చదివిన తర్వాత ఇన్స్పిరేషన్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, అది చదివిన తర్వాత 10 రోజులు చదివేస్తూ ఉంటాను. చదివిన తర్వాత మళ్ళీ కూర్చొని అర్థమైంది అని చదువుకుంటాను. ఏ టెంపరరీ ఇన్స్పిరేషన్, అర్థమైందా. నువ్వు కూడా ఈ ఒక్క వారం రోజులు ట్రై చేయి. దీంట్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్కరు అప్లై చేసే మెథడ్స్ వేరేలా ఉంటాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది అనమాట ఇది. మీరు చేసిన తర్వాత నేను ఇక్కడ దీనివల్ల ఇది చేయలేకపోతున్నాను అని మళ్ళీ రండి. అప్పుడు ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు ఇలా చేయలేకపోతున్నారా అన్న దానికి సొల్యూషన్ చెప్దాం. మెడిసిన్ వేసుకోకుండా మనం రాకూడదు, ఫాలో అవ్వాలి కంపల్సరీగా. మినిమం మనం చెప్పిన ప్రిస్క్రిప్షన్ టైం ఏంటంటే మినిమం నేను 1 మంత్ అని అనుకున్నాను, 15 రోజులు చేయండి, డైలీ వాడాలి. అప్పుడు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడే చెప్పిన తర్వాత ఓకే ఇది మేము చేస్తూ ఉన్నాం, ఇది మేము ఫాలో అవుతూ ఉన్నాము ఇంకా అంటే అప్పుడు ఏంటంటే ఇంకా మనం చెప్పుకుందాం. వరసాగా ఒకే దాంట్లో మనం మొత్తం అన్నీ చెప్పామనుకోండి, ఫాలో అయితేనే దానికి వాల్యూ ఉంటుంది, అదర్వైజ్ వాల్యూ. ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేటప్పుడే రాయండి ఈసెట్ మీరు ఏం చదువుదాం అనుకుంటున్నారు. మిడ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఏం చదువుదాం అనుకుంటున్నారో రాయండి. మెటీరియల్ మీకు కావాలంటే మెటీరియల్ ఇస్తాను, జిరాక్స్లు తీసుకోండి. ఎంపీసీ మెకానికల్ మెటీరియల్ ఉన్నది, కావాలంటే తెప్పిద్దాం. జలుబు వచ్చేస్తుంది. దీనికా మంచిగా గాలికి ఓకే సరే రండి. ఇంకా ఎలా ఉంటుంది చెప్పు, లోపలికి వెళ్ళిపోదామా. మంచు కదా, మంచి వాళ్ళే ఈ గాలి వచ్చేస్తుంది అప్పుడు అది అర్థమైందా. ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎవరికైనా అర్థమైందా, ఏం అర్థమైంది, మీకు ఏం చేయాలి చెప్పు. ఈరోజు వెళ్ళగానే ఇప్పుడు నుండి ఏం చేయాలి, నోట్స్ తీసుకోవాలి. ఈరోజు ఏం చదవాలనుకుంటున్నావు నువ్వు వేసుకుంటావు, టైం వేసుకుంటావు. నువ్వు చదివేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు టైం 7 వేసుకుంటావు, ఎండ్ అయ్యేటప్పుడు అంతే. ఆ తర్వాత ఈ మధ్యలో థాట్స్ వస్తే ఏం చేయాలి, పక్కనే రాసుకుంటారు.
ఈ నోట్స్ లేకపోతే వేరే నోట్స్ దేంట్లోనూ రాసుకుంటారు. అవి మీరు ఎంత జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఈ టైంలో నేను ఎక్కువ చదవగలుగుతున్నాను, ఈ టైంలో తక్కువ చదవగలుగుతున్నాను. అది మీకు చాలా ఎంతో ఇంపార్టెంట్. అర్థమైందా? అప్పుడు మీకు ఏంటంటే కొద్దిగా మీకు ఈ టైంలో నేను చదవడానికి పాసిబిలిటీ. ఎప్పుడు ఇలా చేయకండి, ఒక రోజంతా నేను ఎంజాయ్ చేస్తాను, ఒక రోజంతా చదువుకుంటాను, అది ఎప్పుడు జరిగే థింగులు కాదు. ఆ సెకండ్ వర్క్ అవుతుంది. అంటే రోజంతా నేను ఎంజాయ్ చేస్తున్నానంటే అది మీ చేతిలో ఏముంది, మైండ్ని మీరు డీవియేట్ చేయదు. రోజంతా నేను చదువుకుని కూర్చుంటానంటే అది ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు ఎలా ఉండాలనంటే ఎంత టైం మీరు చదవగలరో చదవగలగడం, ఎంత మీకు ఓపిక ఉందా, 5 నిమిషాలు చదువుతారా, 10 మైండ్కి ఎలా మీరు చెప్తారంటే 5 నిమిషాలు చదువులే పర్లేదు, 12 గంటలు నేను చదువుతాను ఇప్పుడు నుండే అని కూర్చున్నారు అనుకోండి, 10 నిమిషాలు అవ్వగానే 12 గంటల కష్టం ఉంటుంది. ఒక్క పేజ్ చదువుదాం, నెక్స్ట్ పేజ్ చదువుదాం, నెక్స్ట్ పేజ్ చదువుదాం, నెక్స్ట్ పేజ్ చదువుదాం, ఎక్కడ ఆపకుండా ఎంత టైం మీరు చదవగలిగితే, మీ ప్రయత్న లోపం లేకుండా ఎంత టైం మీరు చదవగలిగితే అంత టైం చదవండి. చదువుతూ ఉండదని రాస్తూ ఉండండి. ఓకే, అప్పుడు వచ్చేటప్పుడు ఏమేమి చేయాలి ఏంటనే తెలుస్తుంది. అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఏం డౌట్ ఉందా? వేణుగోపాల్, నీ పేరు వేణుగోపాల్, నీ పేరు శరత్ చంద్ర, నీ పేరు విష్ణు. ప్రాక్టీస్ చేయండి అందరికీ, ఎవరికైనా కృష్ణారావు. అది ఇప్పుడు ఏమి ఈ సెట్కి ఎలా చదవాలని మనం చెప్పుకున్నాం లేదా? అది అంటే మనం ఎప్పుడు ఏంటంటే, నేను అందుకే సిచ్యువేషన్ వచ్చేటప్పుడు, రిక్వైర్డ్ థింగ్ వచ్చేటప్పుడు మాత్రమే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మీరు వచ్చి అడిగారు ఒక థింగ్ గురించి, నేను చెప్పాను అనుకోండి, సరేలే విందాము, ఏదో మనకి ఇది మీరు అడిగారు కాబట్టి రిక్వైర్డ్ థింగ్ అని చెప్పడం ఏదో ఉంటుంది. నేనే వచ్చి చెప్పాను అనుకోండి దీని గురించి, వీసెట్ చదువుకోండి అని చెప్పి అప్పటి నుండి చెప్పుకున్న దాంట్లో ఎవరికి ఉపయోగం అంటే, నేను చెప్తుంది ఏంటంటే ఇది తెలియదు, ఆ డెప్త్, దాని యొక్క వెయిటేజ్ అనేది, యూజ్ అనేది తెలియదు, అంతే కదా. దానికోసం మనము సర్వైవ్ అయ్యేటప్పుడు, దానికోసం మనం స్ట్రగుల్ అయ్యేటప్పుడు, దానికోసం మనం వెతుకుతుండేటప్పుడు, అప్పుడు వచ్చి చెప్పేటప్పుడు అప్పుడు ఉండే దానికి ఉన్నంత వాల్యూ ఇప్పుడు నేనే చెప్పింది నువ్వు క్వశ్చన్ అడగకుండా మామూలుగా నేనే వచ్చి చెప్తున్నాను అనుకో, నేనే ఎగ్జాంపుల్ మీ ముగ్గురికి కాకుండా ఎవరో ముగ్గురు వస్తున్నప్పుడు చెప్తున్నాను అనుకో, ఎందుకు ముగ్గురు ఇలా తింటున్నాను నేను కూడా ఎందుకు నా టైం నేను ఇంత వేస్ట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నట్టుగా ఉంటుంది. అదే నేను చెప్పే థింగ్ అనేది అవతల వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది, దిస్ ఈజ్ చేంజింగ్ దెమ్ అని అనిపించింది అనుకోండి, ఓకే నేను కొంత టైం స్పెండ్ చేయొచ్చు, నాకు బాగా అనిపించింది, అవతల వినే వాళ్ళకి ఇది నేను చేసేది అవతల వాళ్ళకి బాగా అనిపించింది, 2 విధాలుగా కూడా ఇది ఉండాలి. అందుకే ఇది అప్లికబుల్ చేసుకుని అప్లై చేసి అప్పుడు రండి. అప్పుడు ఏంటంటే, ఎందుకంటే ఈ పాయింట్కి ఈ సెట్ అప్పుడు ఏంటంటే ఏ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాలి, ఏమవ్వాలి అని అప్పుడు చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అప్పుడు కూడా నేను చెప్పాను, నోట్స్లు పెట్టండి, ప్రిపేర్ అవ్వండి, ఎలాగే ఇదని చెప్పాను. బట్ నేను అదే అందుకని మళ్ళీ నేను ఈ సెట్ మళ్ళీ ఇలా ప్రిపేర్ అవ్వండి, అంత లాంగ్ వరకు కూడా మీ ఫైనల్ ఎగ్జామ్ వరకు నేను చెప్పగలను, ఇలా ప్రిపేర్ అవ్వండి, ఫైనల్ ఎగ్జామ్ ముందు రోజు ఇలా ప్రిపేర్ అవ్వండి, ఏం యూజ్ ఉండదు. ఎందుకని అంతే కదా, పాటించిన దానికి మనం ఎంత ఒక గంట సేపు 2 గంటల సేపు చెప్పుకుంటుంది వేస్ట్ కదా. పాటించేది మినిమం ఆల్రెడీ అప్పుడు నువ్వు లేవా, మీలో నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. చెప్పినట్టు ఫాలో అయింది సార్. వారానికి ఒకసారి తీస్తాను మళ్ళీ ఆ సబ్జెక్ట్ మంచిగా మళ్ళీ వేరే దాంట్లో. నేను అప్పుడు స్టార్టింగ్ చెప్పేటప్పుడు అదే చెప్పాను, కంటిన్యూస్ అనడానికి పాయింట్ ఏంటంటే నోట్స్ తీసుకుని ఇది చేయండి, దానికి ఒక అర్థం ఉంది, ఇది ఉందని అంత దాని వాల్యూ మనకు వచ్చేటప్పుడు మనలో ఇంబైబ్ అయ్యేంత వరకు అది పాయింట్ తెలియదు. అప్పుడు అవతల వాళ్ళకి అది ఏమవుతుందంటే, ఓకే ఇది నాకు పెద్దగా
ఇది ఉండదని దాన్ని మనం ప్రాక్టీస్ చేయము. ప్రాక్టీస్ చేయనంత వరకు కూడా దాని ఉపయోగం తెలియదు. ఉపయోగం తెలుస్తుందా తెలియదా? మొబైల్ పట్టుకున్నాం, మొబైల్ గొప్పది 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 అని వింటూ ఉన్నాం. ఎంతోమంది చెప్తూ ఉన్నారు మొబైల్ గొప్పది, ఎక్కడి వరకు కాల్ చేసుకోవచ్చు అని. ఓకే, వింటూ ఉన్నాం. లాస్ట్ నీకు ఆకలి వేసింది, అన్నం ఏం దొరకట్లేదు. అడేదో అన్నం ఇస్తానన్నాడు, బాబు నువ్వు ఎప్పుడు వాడలేదు అది, బాబు అన్నం ఇస్తావు ఇదే తీసుకొని చెప్పి ఇచ్చేస్తావు, నువ్వు తింటావు. కానీ నువ్వు మొబైల్తో కాల్ చేస్తే అవతల నీకు దాన్ని యూజ్ కంప్లీట్గా తెలియలేదు, అంతేనా కాదు? అలా అనమాట. ఓకే, కాబట్టి అందుకనే నేను ఇంకా మళ్ళీ యాక్చువల్గా ఈ షర్ట్ గురించి చెప్దాం అనుకున్నాను, ఈ షర్ట్ ప్లానింగే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎనీవే ఎలానో మనం ఇటువైపు వెళ్ళాం.